లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా ప్రతి ప్లాట్ఫామ్లో చూస్తూ ఉన్నాం. అంటే సెలబ్రిటీ ట్రాన్స్ఫర్మేషన్. సో విజయ్ దేవరకొండ అప్పట్లో ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా మారాడో తెలుసా అని చెప్పి ఒక ప్రోడక్ట్ లింక్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ గారి ట్రాన్స్ఫర్మేషన్ గురించి అందరూ మాట్లాడుకున్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఆయన స్టైలిష్ స్టార్గా మారి ఐకాన్ స్టార్గా మారారు. ఒకప్పుడు ఆయన్ని చాలామంది ట్రోల్ చేశారు, రోస్ట్ చేశారు. సో మనకి బేసిక్గా మన ముందు డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారు ఉన్నారు. ఆయన తన్మన్ CEO అండ్ చైర్మన్. సో ఆయన సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సెలబ్రిటీస్ చాలా మంది ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆయన డార్క్ సీక్రెట్ ఏంటనేది మొహం మీద కొట్టినట్టు ఈరోజు చెప్తారు. ఇవన్నీ చూసి నమ్మాలా నమ్మకూడదా, ఇందులో మిత్స్ ఏంటి, మిస్కన్సెప్షన్స్ ఏంటి, మిస్లీడ్స్ ఏంటి, అసలు కరెక్ట్గా రియాలిటీ ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. యా. సో చాలా చూస్తున్నాం ఎప్పటి నుంచో, ఇది ప్రతిదీ ఒకటి పెడుతున్నారు, ఒక లింక్ కింద. ఈ మధ్యన ఇంకొకటి వచ్చింది, లింక్ అని కమెంట్ చేయండి, మేము మీకు DM చేస్తామని చెప్పి. సెలబ్రిటీ ట్రాన్స్ఫర్మేషన్ మాట్లాడుతున్నారు. అప్పట్లో విజయ్ దేవరకొండ ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా మారాడు. ఎందుకంటే ఈ కంటెంట్ అంటే డైరెక్ట్గా మా ప్రోడక్ట్ వాడి అని కాకుండా, సో ఈ ఎలిమెంట్ వాడడం వల్ల లైక్ విటమిన్ C కావాలి, ఇది కావాలి, అది కావాలి, లేదంటే గ్లూటథాన్, ఈ మధ్య గ్లూటథాన్ బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో వీటిలో వాస్తవం ఎంత? నిజంగానే సెలబ్రిటీ ట్రాన్స్ఫర్మేషన్ వెనక ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్. సో సెలబ్రిటీ ట్రాన్స్ఫర్మేషన్ వెనకాల ఓన్లీ ప్రోడక్ట్ కాదు, ప్రోడక్ట్ వెనకాల చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నది. సో మనం ఒక ప్రోడక్ట్ వల్లనే ఆ సెలబ్రిటీస్కి అంత చేంజ్ వచ్చిందని అనుకోవడం దట్స్ అ మిత్. సో ఒక ప్రోడక్ట్ డెఫినెట్గా దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ వి యూస్, దాని ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదని కాదు. కానీ ఓన్లీ ప్రోడక్ట్ వల్లనే ఒక పర్సన్ చేంజ్ అయ్యారు అన్నది ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. అండ్ ఆల్సో సెలబ్రిటీస్ ఇప్పుడు చేంజ్ అయ్యారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ ఇయర్స్. వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూసుకుంటే కనుక ఇట్ విల్ బి ప్యారలెల్డ్ విత్ అదర్ థింగ్స్ లైక్ దేర్ డైట్, their lifestyle, their sleep, their water intake, their workout, all these together. సో మనం అక్కడ చూసేది అడ్వర్టైజ్మెంట్లో ఒక ప్రోడక్ట్ మాత్రమే, కానీ ఆ ప్రోడక్ట్తో పాటు వాళ్ళకి హెల్ప్ చేసిన ఎలిమెంట్స్ అన్నవి మనం ఫోకస్ చేయం. కాబట్టి ఒక్క ప్రోడక్ట్ తోటి అంత మ్యాజిక్స్ జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరగవు. యా. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ చెప్తున్నారు మీరు చెప్పింది. యా, నార్మల్లీ ఒకప్పుడు మనం ఫస్ట్ నుంచి రూటెడ్ మన చిన్నప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఆ ఏరియాలకు వెళ్తే, అప్పట్లో నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా కొన్ని సోప్సే ఉండేయండి. మెడిమిక్స్ కానీ, లైఫ్ బాయ్ కానీ, ఈ సోప్సే వాడేవారు. ఈవెన్ సంతూర్ కూడా అదే చేసుకుంది, క్యాషన్ చేసుకుంది, సంతూర్ మోమ్ అని చెప్పి ఆ యాడ్స్ ఇచ్చుకుంటూ. సో రెగ్యులర్గా అదే వాడేవారు. వాళ్ళు ఎవరు స్కిన్ గురించి అంత ఫీల్ అయ్యేవారు కాదు. స్కిన్ కేర్ తీసుకోవాలి, ఒక డైలీ రొటీన్ పెట్టుకోవడం, ఇదేం ఉండేది కాదు. బట్ స్కిన్స్ బాగానే ఉండేవి మోస్ట్లీ వాళ్ళు. బట్ ఇప్పుడు ఎందుకు, ఈ రోజుల్లో ఎందుకు, పొల్యూషన్ అంటున్నారు చాలా మంది, లేదు అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అంటున్నారు, నిద్ర సరిగ్గా లేకపోవడం అంటున్నారు, స్ట్రెస్ అంటున్నారు. బట్ మీరు ప్రాపర్గా రీజన్ చెప్పండి, ఎందుకు మన స్కిన్స్ ఎందుకు డ్యామేజ్ అయిపోతున్నాయి ఎర్లీ డేస్లోనే? ఇప్పుడు మనకు జనరల్ పాపులేషన్ మనం చూసుకుంటే కనుక వెరీ కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? హెయిర్కి వచ్చేసరికి డాండ్రఫ్ ఉంటుంది, స్కిన్కి మొటిమలు, లేదంటే సన్ బర్న్, ట్యానింగ్, ఇట్లాంటివి. ఇవి పాతకాలంలో లేవని కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు నేచర్లో ఆ ప్యూరిటీ ఉండింది. సో ఆ పొల్యూటన్స్, ఆ లెవెల్స్ అది చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉండేది. మీరు చూస్తే కనుక ఇప్పుడు సన్ స్క్రీన్ ఇంత ఫేమస్ అయింది, కానీ ఒక 10 years బ్యాక్ ఇంత పెద్దగా సన్ స్క్రీన్ గోల్ ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఓ మాయిశ్చరైజర్ అని, ఒక సన్ స్క్రీన్ అని, ఇదే గోల. కానీ ఇంతకుముందు అట్లా చెప్పేవాళ్ళు కాదు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ లైఫ్ స్టైల్లో ఇన్ని చేంజెస్ వచ్చేసాయో, ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మార్కెట్లో ఇన్ని బ్రాండ్స్, ఇన్ని రకాలుగా వచ్చి ఇంత అవేర్నెస్ వచ్చేసిందో, జనాలకి ఒక లేని అవేర్నెస్ అన్నది క్రియేట్ చేసుకొని వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ పిచ్లో పడుతున్నారు. అదర్వైజ్ జనరల్గా మామూలుగా మన బాడీకి న్యాచురల్గా హీలింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక పింపుల్ వచ్చింది అనుకోండి, జనరల్గా ఒక 10-15 days అయితే అది హీల్ అయిపోద్ది. జనాలు అబ్జర్వ్ చేసుకోండి, అసలు ఏం పెట్టకండి, లేకపోతే నెక్స్ట్ టైం మీరు పింపుల్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి, హీల్ అవుతుంది. అంటే బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ న్యాచురల్ హీలింగ్ కెపాసిటీ. కానీ ఇప్పుడు జనాలందరూ ఏం చేసేస్తున్నారంటే ఆ న్యాచురల్ హీలింగ్ మెథడ్స్ని ఓవర్ రైడ్ చేసేసి ప్రతిదానికి ప్రోడక్ట్, ప్రతి చిన్న ప్రాబ్లంకి, చిన్న పిగ్మెంటేషన్ వచ్చిన ప్రోడక్ట్, చిన్న యాక్నీ వచ్చిన ప్రోడక్ట్, ప్రతిదానికి ప్రోడక్ట్స్ అయిపోయేసరికి జనాలలో ఇటువంటి ఒకానొక ప్రోడక్ట్స్ వాడకపోతే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అనేటువంటి ఫోబియాకి వెళ్ళిపోయారు. అదర్వైజ్ జనరల్గా అసలు వదిలేస్తే అట్లా చాలా మటుకు బాడీ అది చూసుకుంటుంది. కానీ దానికి మనము ఇంటర్నల్గా మనం సపోర్ట్ చేయాలి. ఎట్లా సపోర్ట్ చేయాలంటే మంచి ఫుడ్, అంటే మంచి న్యూట్రిషన్ ఇవ్వడము, సరిగ్గా వాటర్, సరిగ్గా స్లీప్ ఇవ్వడము,
మినిమం ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చెప్తుంటాను 4 పిల్లర్స్ మన లైఫ్కి. ఫుడ్ ఒకటి, వాటర్ ఒకటి, స్లీప్ ఒకటి, తర్వాత వర్కౌట్. ఈ 4 కనుక బ్యాలెన్స్డ్గా ఉంటే అంత పెద్దగా ఈ ప్రోడక్ట్స్ అవసరం అన్నది మనకు పట్టదు. ఓకే. అండ్ మళ్ళీ డేస్ చూసుకుంటే చిన్నప్పుడు సోప్స్ వాడేవాళ్ళు. ఒక 10 ఇయర్స్ నుంచి ఫేస్‌కి ఖచ్చితంగా సోప్ వాడకూడదు. ఫేస్ వాష్ వాడాలి అనే ఒక అవేర్‌నెస్ వచ్చింది. అవును. సిటీస్‌లో మోస్ట్‌లీ. మళ్ళీ ఇప్పుడు సోప్స్ కల్చర్ స్టార్ట్ అయింది. సోప్స్ ఆర్ ఆల్వేస్ పేర్లు గుడ్. ఓకే. డెఫినెట్లీ సోప్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. పాతకాలంలో సోప్ మీరన్నట్టుగా మైసూర్ శాండల్ ఇట్లాంటి అవును. సోప్స్, మైసూర్. తర్వాత సంతూర్ ఇట్లాంటివి చాలా ఫేమస్‌గా ఉండేవి. ఇప్పటికి ఇంకా అవి రన్ అవుతున్నాయి మార్కెట్‌లో. బట్ దెన్ సోప్స్ హ్యావ్ దేర్ ఓన్ బెనిఫిట్స్. సో సోప్స్ వాడొద్దు అని ఎక్కడా లేదు. ఎక్కడ కూడా మనం సోప్స్ వాడొద్దు, సోప్స్ కంటే కూడా క్లెన్జర్స్ బెటర్, క్లెన్జర్స్ తోటే ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నదంతా కూడా మిత్. కాబట్టి ఎప్పుడు కూడా అతిగా మనం ఆలోచించుకోకుండా జనరల్గా మనకు ఎంత మట్టుకు ఒక ప్రోడక్ట్ అవసరము అన్న దాని బేసిస్ పైన డిసైడ్ చేసుకొని యూజ్ చేస్తే కనుక వీ కెన్ గెట్ ద అట్మోస్ట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఒకటి మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ద ప్రోడక్ట్. ఒకసారి ప్రోడక్ట్ లేకపోయినా వీ షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్. కానీ ఇప్పుడు అట్లా లేదు. అదే నేను మర్చిపోయాను సన్ స్క్రీన్ లేదు ఈరోజు నా దగ్గర నాతోటి వచ్చేవాళ్ళు అంటూ ఉంటారు, ఏ ఐ డెంట్ గెట్ మై సన్ స్క్రీన్, లేకపోతే అదేంటి రీఅప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్, ఇట్స్ బిన్ 2 hours ఐ డెంట్ రీఅప్లై, ఇట్స్ బిన్ 4 hours ఐ డెంట్ వాష్ మై ఫేస్. ఇంత అతి అవసరం లేదు. జనరల్గా నీట్గా మనం కనుక మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా ఇప్పుడు ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బాడీకి అలవాటు చేసేస్తే అది అట్లానే అలవాటు అయిపోద్ది. కానీ ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ తోటి ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో అప్పుడు ఇటువంటి ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ అవసరం అన్నది ఉంటుంది. అదర్వైజ్ న్యాచురల్గా బాడీకి మంచి హీలింగ్ క్యాపబిలిటీ అన్నది ఉంటుంది. సో వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్. సోప్ థియరీ ఒకటి చిన్నది విన్నాను, నేను అడుగుతాను చెప్పండి. మిమ్మల్ని. అంటే సోప్ రాసుకుంటే పైన ఒక లేయర్ ఫామ్ అవుతుందని, దానివల్ల ఐ మీన్ స్కిన్ పాడైతుందని, అదే ఫేస్ వాష్ వాడితే పోర్స్ ఓపెన్ అవుతాయి, లోపల ఉన్న డర్ట్ అంతా క్లీన్ అవుతుంది అని చెప్పి ఈ ఒక మిత్ వినేవాడిని నేను కాలేజ్ డేస్ నుంచి వినేవాడిని. అది అది ట్రూత్ కాదంటారా? టాపికల్గా మనం ఏం అప్లై చేసుకున్నా, బీట్ ఫేస్ వాష్, బీట్ అ సోప్, మనం ఫేస్ పైన పెట్టుకున్నప్పుడు హార్డ్లీ 30 to 40 seconds దాని యాక్టివిటీ అన్నది ఉంటుంది. సో ఆ 30 to 40 seconds యాక్టివిటీ అన్నది మనకు రిమైనింగ్ హవర్స్ ఆఫ్ ద డే యాక్టివిటీని అంత పెద్దగా ఎఫెక్ట్ చేయదు. డెఫినెట్గా మనం సోప్ యూజ్ చేసేటప్పుడు సోప్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మన స్కిన్ పైన ఉన్నటువంటి స్వెట్ అక్యూములేషన్, ఆయిల్ ప్రొడక్షన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేవి ఫ్లష్ అవుట్ అయిపోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే అవి అట్లానే ఉండిపోయి పోర్స్ అనేది క్లాగ్ అయిపోయి అక్కడి నుంచి యాక్నే స్టార్ట్ అవ్వడం, అట్లా 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 స్కిన్ ఇష్యూస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ఆపడానికి మనం సోప్ అన్నది యూజ్ చేస్తాం. సో ఆ సోప్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. సోప్ ఇదే స్పెసిఫిక్గా అన్నది లేదు. మరి టూ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉండి, టూ మచ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండి, టూ మచ్ ఆఫ్ కాజీ లైఫ్ స్టైల్ ఉన్నది అనుకుంటే దాని ప్రతి ఇంగ్రీడియంట్ అంటే ప్రతి దానికి ఇప్పుడు దాంట్లో నైసినమైడ్ ఉందా, లేదంటే దాంట్లో సాలిసాలిక్ యాసిడ్ ఉందా అని ఇంత స్పెసిఫికేషన్స్తో వెళ్ళాలి. కానీ అదర్వైజ్ ఫర్ జనరల్ డొమెస్టిక్ పాపులేషన్, బికాస్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఎవ్రీబడి కాంట్ అఫోర్డ్ అ ఫేస్ వాష్. ఇప్పుడు మనం ఊర్లలోకి వెళ్ళి డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి ఈ ఫేస్ వాష్ వాడండి, ఆ ఫేస్ వాష్ వాడండి అంటే వాళ్ళకి స్కిన్ కేర్ రొటీన్ ఇట్ సెల్ఫ్ సీమ్స్ వెరీ మచ్ ఎక్స్పెన్సివ్ అండ్ అన్అఫోర్డబుల్. సో అట్లాంటి ఫోబియా మనం యంగ్స్టర్స్లో క్రియేట్ చేయొద్దు. డెఫినెట్లీ దేర్ ఆర్ సొల్యూషన్స్ విత్ న్యాచురలీ అకరింగ్ ప్రోడక్ట్స్, ఆల్సో విత్ ద ప్రోడక్ట్స్ విచ్ ఆర్ మినిమమ్ ఇన్ ద ప్రైస్ రేంజ్. సో సోప్స్ తోటి ఆ లేయర్ అట్లా ఫామ్ అయిపోవడం అది ఉండకపోయినా ఇనీషియల్గా ఏంటంటే ఆ క్లెన్జింగ్ యాక్టివిటీ అంటే ఎమల్సిఫికేషన్ అంటాం, ఆ ఆయిల్స్ పోవడానికి దానికి సరిపడా ఎమల్సిఫైయర్ అన్నది ఉండాలి. వాటర్ అనుకోండి, వాటర్లో ఎమల్సిఫికేషన్ క్యాపబిలిటీ అంత పెద్దగా ఉంటుంది. మామూలుగా జిడ్డు ముఖాన్ని ఆయిల్తో వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే పెద్దగా జిడ్డు వదలదు. అదే ఒక సోప్ పెట్టారనుకోండి ఇమ్మీడియట్గా అదంతా బయటికి వచ్చేస్తుంది. అంటే ఈ ఆయిల్ తోటి ఒక ఇంగ్రీడియంట్ ఎమల్సిఫై కలిసి ఒక ఎమల్షన్ అన్నది ఏర్పాటై అదంతా కూడా వెళ్ళిపోవాలి. సో దానికోసం అని మెయిన్గా సోప్. సో ఇప్పుడు ఇంకా సోప్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి కొన్ని వైట్నింగ్ ఇస్తాయి. డెఫినెట్గా అప్పటిదాకా డస్ట్ పడి ఒకసారి సోప్ పెట్టంగానే ఫ్రెష్గా కొంచెం తెల్లగా కనబడతారు. దట్స్ టెంపరరీ. కాబట్టి ఆ సోప్స్ తోటి డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. కాబట్టి సోప్స్ ఆర్ నెవర్ టు బి స్టాప్డ్. ఓకే. అండ్ ఎలాగో సన్ స్క్రీన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సన్ స్క్రీన్ ఎందుకు రాసుకుంటున్నాం, నిజంగానే ట్యాన్ అవుతున్నాం తెలుస్తుంది. ఆ డీటాన్ ఎప్పుడైతే వేయించుకుంటున్నామో, ప్యాక్ వేయించుకుని తీస్తున్నామో కొంచెం తేడా తెలుస్తుంది. అరే డార్క్గా ఉన్నాను, ఇప్పుడు కొంచెం ఫెయిర్నెస్ వచ్చింది అనే తేడా తెలుస్తుంది. బట్ అప్పటి రోజుల్లో ట్యాన్ డీటాన్ ప్రాసెస్ ఎలా అయ్యేది?
చిన్నప్పుడు మనమే వెళ్ళి క్రికెట్ ఆడేసుకునే వాళ్ళం ఎండలో, ఉమ్. మళ్ళీ తిరిగి వచ్చేసే వాళ్ళం. మళ్ళీ వింటర్ వచ్చేసరికి మళ్ళీ మామూలు కలరే మన కలర్ ఎప్పుడు ఈక్వల్ గానే మెయింటైన్ అయ్యేది. ఉమ్. అప్పుడు ఎలా జరిగేది అంటారు ఆ ప్రాసెస్? మనకు సన్ నుంచి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అన్నవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. సో అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ని ఫిల్టర్ చేసేటువంటి ఓజోన్ లేయర్ అన్నది ఉంటుంది అట్మాస్ఫియర్ లో. సో ఎప్పుడైతే ఆ ఓజోన్ లేయర్ అనేది డిస్టర్బ్ అయిపోయి దానిలో డిస్టర్బెన్సెస్ అని వచ్చాయో, ఆ యూవీ రేడియేషన్స్ యొక్క ఇంటెన్సిటీ మన పైన పెరగడం అన్నది పెరిగింది. సో ఎప్పుడు ఓజోన్ లేయర్ అనేది పాడవుతుంది అంటే, వెన్ ఎవర్ దెర్ ఆర్ హై లెవెల్స్ ఆఫ్ పొల్యూటన్స్ ఇన్ ది అట్మాస్ఫియర్, ఓజోన్ లో చిల్లులు పడతాయి. అంటే ఆ ఓజోన్ అనేది డీనేచర్ అయిపోయి, ఎప్పుడైతే అదొక పొరలాగా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ టెంట్ వేసాం, టెంట్ లో ఒక చిల్లు ఉంటే ఏమవుద్ది, పైనుంచి సన్లైట్ డైరెక్ట్ గా పడుతుంది కిందకి. అట్లానే ఆ ఓజోన్ లేయర్ కి ఎప్పుడైతే మనకు పొల్యూషన్స్ వల్ల, ఎంత ఇండస్ట్రియలైజేషన్ అండి, బీట్ లైక్ 50 years బ్యాక్ తీసుకోండి, హైదరాబాద్ ఎలా ఉంది, ఇవాళ రోజు ఎలా ఉంది. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేసే రోడ్సే అప్పుడప్పుడు మా పేరెంట్స్ చెప్తుంటారు, ఈ రోడ్లు ఇప్పుడు ఇట్లా ఉంది, అప్పట్లో ఇట్లా ఏం లేదు, ఇదంతా మట్టి రోడ్డు, ఇక్కడంతా ఇది ఉండేది, అక్కడంతా. సో the level of westernization and urbanization has completely changed the climatic conditions. సో దానివల్ల ఏమైపోతుందంటే, ఆ ఓజోన్ పొర అన్నది దెబ్బతిని యూవీ రేడియేషన్స్ యొక్క ప్రభావం అన్నది మన స్కిన్ పైన ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దాంతోటి ఈ సన్ స్క్రీన్స్ అన్నవి మనం యూజ్ చేయాలి. మన యూవీ రేడియేషన్స్ 2 రకాలు ఉంటాయి, యూవీఏ, యూవీబీ అని. యూవీఏ అంటే ఏజింగ్, అంటే ఆ రేడియేషన్స్ వల్ల ఏజింగ్ ప్రాసెస్ అనేది యాక్సలరేట్ అవుతుంది, అంటే కొల్లాజన్ డీనేచరేషన్ అయిపోయి ఏజింగ్ అవుతుంది. యూవీబీ అంటే బర్నింగ్ సెన్సేషన్. కొంతమంది ఇట్లా బయటికి వెళ్ళంగానే ప్యాన్ అయిపోతూ ఉంటారు, రెడ్నెస్ వచ్చేస్తుంది, ఇచ్చింగ్ వచ్చేస్తుంది, స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఈ యూవీఏ, యూవీబీ రెండింటి నుంచి ప్రొటెక్షన్ ఉండడానికి వి యూజువల్లీ యూజ్ సన్ స్క్రీన్. సో అది అందుకని ఆ సన్ స్క్రీన్ అన్నది ఇప్పుడు వరల్డ్ ని మొత్తం వెళ్తుంది. సో సన్ స్క్రీన్ అనేది మస్ట్ అనేది ఇప్పుడు గుడ్ వన్, ఇట్స్ ఎ వెరీ గుడ్ వన్. అండ్ మోర్ ఓవర్ మీరు ఇందాక వాటర్ కి క్యాపబిలిటీ లేదు, బికాజ్ మొత్తం లోపల ఉన్న స్వెట్ డర్ట్ ఇదంతా క్లీన్ చేసే అంత క్యాపబిలిటీ తక్కువ ఉంటుంది వాటర్ కి. సో ఈ సోప్ కానీ మనం ఫేస్ వాష్ కానీ ఏదైనా యూజ్ చేస్తామని అన్నారు. బట్ ఐస్ థెరపీ ఒకటి ఉంది, ఐస్ యూజ్ చేస్తే మొత్తం క్లీన్ అవుతుంది, బ్రైట్ అవుతుంది ఫేస్ అని కూడా, అది ట్రూ అండి? సో ఐస్ వల్ల ఏంటంటే, మనం ఐస్ ప్యాక్స్ ఇప్పుడు రేపు ఆ బౌల్ ఆఫ్ దీంట్లో వాటర్ లో ఐస్ క్యూబ్స్ వేసుకొని పెట్టుకోవడం, ఇవన్నీతోటి ఏంటంటే టెంపరీగా ఒక మజిల్స్ కి రిలాక్సేషన్ అన్నది వస్తుంది. ఆ పోర్స్, మెయిన్ గా పోర్స్ యాక్టివిటీ అన్నది, మజిల్ యాక్టివిటీ అన్నది అది ఇన్ఫ్లుయెన్స్ చేసి టెంపరీగా ఒక రిలాక్సేషన్ అన్నది ఇస్తుంది. కానీ దాంతో డెఫినెట్ గా అంటే టైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం జనరల్ గా ఐస్ అనే కాదు, చేతిలో ఇట్లా ఐస్ క్యూబ్స్ పట్టుకుంటే కొంతసేపటికి అంటే వీ ఫీల్ వెరీ మచ్ టైట్. సో ఆ స్కిన్ టైట్నింగ్ ఎఫెక్ట్ అన్నది ఆ ఐస్ దాని వల్ల వస్తుంది. సో టెంపరీగా ఇట్ హెల్ప్స్ ఇన్ డెఫినెట్లీ ఎఫ్లెక్స్ ఆఫ్ ద టాక్సిన్స్. సో ఒకటేసారి ఇట్లా స్పాంజ్ ఉంది అనుకోండి, ఆ స్పాంజ్ నీళ్లు బాగా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి వదిలేస్తే ఆ వాటర్ ఎట్లా బయటికి వచ్చేస్తాయో, ఇదే ప్రాసెస్ లో స్కిన్ కూడా అట్లానే ఒక్కసారి అబ్జార్బ్ అయిపోయి సడన్ గా రిలాక్స్ అయిపోయేసరికి ఆ మైన్యూట్ గా ఆ ఆయిల్, స్వెట్ అట్లాంటివన్నీ బయటికి వచ్చి టెంపరీగా వి ఫీల్ వెరీ మచ్ ఫ్రెష్, ఆ ఫీలింగ్ అన్నది మనకు వస్తుంది. సో డెఫినెట్లీ దట్స్ అ గుడ్ ప్రాక్టీస్. సో మనం సెలబ్రిటీస్ లో చూసుకుంటే నాగార్జున గారిని యాంటీ ఏజింగ్ గురించి మాట్లాడతారు, అంటే ఆయన ఏజ్ ఇప్పటికీ ఏంటి 30s లో ఉన్నట్టే ఉంటారు స్టిల్ అని చెప్పి. ఇంకోవైపు ఆయన బ్యూటీ సీక్రెట్ అడుగుతూ ఉంటారు, ఆయన ఎప్పుడు ఒకటే మాట, హ్యాపీగా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి, ఇవే చెప్తారు తప్ప నాకు తెలిసి మోస్ట్లీ ఇంకేం చెప్పరు, డైట్ కూడా ప్రాపర్ గా రివీల్ చేయరు. అంటే మీరు చెప్పండి, అసలు యాంటీ ఏజింగ్ అనేది ఇప్పుడు ఈ మధ్య 25 years కూడా స్టార్ట్ చేసేస్తున్నారు ట్రీట్మెంట్లు, అది మరీ టూ ఎర్లీ ఏమో అనిపిస్తుంది, ఏంటి ఎంత పిచ్చిగా ఉన్నారని చెప్పి. అంటే అప్పుడే ముడతలు పడిపోతున్నాయి చాలా మందికి. ఏమన్నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమన్నా మీరు చెప్పగలుగుతారా సెలబ్రిటీస్? సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నది ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్, అండ్ ఫర్ ఎవ్రీబడి దిస్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. ఇప్పుడు నాకు వచ్చే ప్రాబ్లమ్స్ మీకు రాకపోవచ్చు, ఇప్పుడు సెలబ్రిటీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ మనకు రాకపోవచ్చు, మనకు వచ్చి వాళ్ళకి రాకపోవచ్చు. సో ఇట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ టు ఈచ్ ఆఫ్ అస్. బట్ ద సెంట్రల్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇస్ ది, ఇప్పుడు మీరు యాంటీ ఏజింగ్ గురించి అడిగారు కాబట్టి, మనకు మామూలుగా కొల్లాజన్, ఎలాస్టిన్ ఫైబర్స్ అనేవి ఉంటాయి స్కిన్లో, ఎపిడర్మిస్లో. సో ఎప్పుడైతే ఆ కొల్లాజన్ లాస్ అన్నది జనరల్గా కూడా ఒక ఏజ్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ 5 to 10% ఆఫ్ కొల్లాజన్ లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి 25లో మనం ఉన్నట్టు 35లో ఉంటాం, 35లో ఉన్నట్టు 50లో ఉంటాం. సో ఎప్పుడైతే కొల్లాజన్ ఫైబర్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయో, టైట్నెస్ అనేది తగ్గిపోతుంది. మెయిన్గా కొల్లాజన్ అన్నది ఏజింగ్కి బాగా ఎఫెక్టివ్గా ఇస్తుంది.
ఆ కొల్లాజన్ కంటెంట్ తగ్గుతున్న కొద్దీ మనము ఆ ఏజింగ్ ప్రాసెస్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఆ యాంటీ ఏజింగ్ ఎప్పుడవుతుంది అంటే కొల్లాజన్ని మనం ఎప్పుడైతే ఆ లెవెల్స్ మెయింటైన్ చేస్తామో అప్పుడు వీ కెన్ డిలే ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. వీ కెనాట్ స్టాప్ ది ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. ఆల్వేస్ ఏజింగ్ ప్రాసెస్ డిలే అవ్వచ్చు. 50 ఏళ్ళకి ముసలోళ్ళగా కనిపించే వాళ్ళు 70 ఏళ్ళకి కనిపించవచ్చు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ అస్ డెఫినెట్లీ అట్ అ పాయింట్ ఆఫ్ టైం ఆ బాడీ బయోలజికల్ రెస్పాన్స్కి మనం డెఫినెట్గా అబాయిడ్ అవ్వాల్సిందే. సో ఈ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్లో ముఖ్యంగా కొల్లాజన్, వైటమిన్ సి ఇట్లాంటి కొన్ని ఈ యాంటీ ఏజింగ్కి ఇంపార్టెంట్గా ఉండేటివి మనకు ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూట్రియన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ డైట్ మనం తీసుకుంటే కనుక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మంచి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ కూడా ఆ ఏజ్ వచ్చినా కూడా అంత మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు అంటే డెఫినెట్లీ దే ఆర్ అండర్ గోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాంటీ ఏజింగ్ థెరపీస్. ప్యారలల్ టు దట్ దే ఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ అ వెరీ గుడ్, వెరీ మచ్ కస్టమైజ్డ్ న్యూట్రిషన్ రిచ్ డైట్ ఇన్ దేర్ డైలీ రొటీన్. అదొక పాయింట్. ఇంకొకటి 25 ఇయర్స్కే ఈ యాంటీ ఏజింగ్ థెరపీస్ అవసరమా అంటే డెఫినెట్గా నాట్ నీడెడ్. యాంటీ ఏజింగ్ ఎప్పుడు చేయాలి? ఇప్పుడు మనము డోలోనో లేకపోతే ఈ పారాసిటమాల్ ఎప్పుడు వేసుకుంటాం? ఫీవర్ వచ్చినప్పుడు వేసుకుంటాం. సో 25లో నీకు ఏజింగ్ ఉంటే అప్పుడు నీకు అవసరం. అంతేగాని 25లో ఏజింగ్ లేకపోయినా తర్వాత ఎప్పుడో నువ్వు ఏజ్డ్గా కనపడొద్దని ఇప్పుడు యాంటీ ఏజింగ్ థెరపీస్ తీసుకుంటే దానికంటే ఎక్కువ ఫూలిష్నెస్ ఇంకోటి లేదు. సో వెయిట్ అంటిల్ యువర్ బాడీ డిమాండ్స్ ఫర్ అ పర్టికులర్ ట్రీట్మెంట్. యూ డోంట్ డిసైడ్ వాట్ యువర్ బాడీ వాంట్స్, లెట్ యువర్ బాడీ డిసైడ్ వాట్ ఇట్ వాంట్స్. సో ఆ ప్రకారం కనుక మనం వెళ్తే డెఫినెట్గా చాలా మటుకు విల్ బి వెరీ మచ్ హెల్దీ, వెరీ మచ్ యంగ్. సో బేసికలీ సెలబ్రిటీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి మన వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు, ఆ సీక్రెట్స్ తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు దాంతో ప్యారలల్గా దానికంటే హైప్ ఎక్కువ దేనికి ఉందంటే ఈ కొరియన్ స్కిన్ కేర్. అసలు ఏంటి వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది, వాళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది? రైస్ వాటర్ అంటారు కొంతమంది, ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. ఏం మిక్స్చర్ 4-5 ఇంగ్రీడియంట్స్ చెప్పి ఒకటి మిక్స్ చేస్తాడు, రీల్ పెడతాడు, చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కింద. అవును, దానివల్ల పాపం డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తెలియకుండా. సో ఏంటి అసలు కొరియన్ స్కిన్ కేర్ ఏంటండి? కొరియన్ స్కిన్ కేర్ ఏంటంటే ఆ కొరియన్ గ్లో మన ఫేస్కి రావడానికి కొన్ని ప్రోటోకాల్స్తో కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. సో దాన్ని కొరియన్ గ్లాస్ థెరపీ అని, కొరియన్ ట్రీట్మెంట్స్ అని, కొరియన్ ఫేషియల్స్ అని డిఫరెంట్ పేర్లతో మార్కెట్లో ఉన్నాయి. అయితే ఈ యొక్క కొరియన్ ట్రీట్మెంట్స్ కొరియన్ స్కిన్ కోసం, నాట్ ఫర్ ఇండియన్ స్కిన్. వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ ద ఇండియన్ స్కిన్ టు కొరియన్ స్కిన్ విచ్ కెన్ నెవర్ హ్యాపెన్, which will never happen. ఇప్పుడు can an Indian become an African? Can an African become an Indian? చచ్చిరావారు వాళ్ళు. సో ఎవరి స్కిన్ టైపు వాళ్ళదే, వాళ్ళ యొక్క జాగ్రఫికల్ కండిషన్స్ బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బేస్ చేసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీ ఉంటుంది. ఇప్పుడు చైనా వాళ్ళని చూడండి, వాళ్ళని చూడంగానే వీళ్ళు చైనీస్ ఓడరా అని మనం చెప్పగలుగుతాం, లేదంటే వీళ్ళు ఫారినర్, లేదా వీళ్ళు ఇండియన్ అని చెప్పగలుగుతాం మనం. ఎందుకు అంటే దెర్ ఇస్ అ జాగ్రఫికల్ డిమార్కేషన్ ఎవరికి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే బేస్డ్ అపాన్ దేర్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ దేర్ ఫుడ్. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏషియన్ ప్రాపర్ ఈస్టర్న్ ఏషియన్ సైడ్ ఉన్న ఈ కంట్రీస్లో ఫుడ్ ఎట్లా తింటారు? అనిమల్స్ని తినేస్తారు డైరెక్ట్గా. అంటే దేర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. కాబట్టి అవేంటంటే వీ కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ సమ్ లెవెల్ ఆఫ్ గ్లో ఇన్ అవర్ ఫేస్ బై యూజింగ్ దోస్ ప్రోడక్ట్స్. అంటే వాళ్ళ స్కిన్ టైప్కి సెట్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్లో ఆ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అనుకోండి, లేకపోతే దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ వాటితోటి డెఫినెట్గా మంచి ఎఫెక్ట్ తోటి అవర్ ఇండియన్ స్కిన్ విల్ బికమ్ మోర్ గ్లోఫుల్. బట్ మనం ఎప్పుడు ఒక 5 సంవత్సరాలు మనం కొరియన్ ట్రీట్మెంట్స్ తీసుకున్నంత మాత్రం మనం కొరియన్ ఫేస్ తోటి వచ్చేసాం బయటికి. సో ఇట్స్ జస్ట్ దట్ it's a good maintenance therapy which will help us get a very good flawless skin over a period of time. మళ్ళీ ఇమ్మీడియట్ గా ఒక 2 sessions లో 3 sessions లో అయ్యేవి కావివి. దానికి కూడా ప్యారలల్ గా చాలా ప్రోడక్ట్స్, హోమ్ కేర్ మనం కొన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసుకుంటే ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్ గా విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో సార్ మీరు చాలా కంట్రీస్ తిరిగారు, సో యూఆర్ ఇంటూ ఎస్థెటిక్స్ కాబట్టి మీరు స్కిన్ టైప్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు. కొరియన్ చూసినప్పుడు, ఇండియన్స్ చూసినప్పుడు కంపేర్ చేసి ఉంటారు. వాళ్ళ స్కిన్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మన దగ్గర ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటని అవి ఏమైనా చెప్తారా? సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ లాగా ఏం లేదు. డెఫినెట్లీ ఇండియన్ స్కిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్, కొరియన్ స్కిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. సో ఎప్పుడు మనం దాని గురించి ఆలోచించాలంటే ఒక ఇండియన్ కొరియాలో వెళ్ళి ఉండడానికి ప్లాన్ చేస్తే కనుక అట్లాంటి అడాప్టేషన్స్ తీసుకోవాలి. లేదంటే కొరియాడు వచ్చి మన హైదరాబాద్ లో ఉంటాడు అనుకుంటే అప్పుడు మనం దాని గురించి బాధపడాలి. అంతేగాని మనకు న్యాచురల్ గా ఒక ఇండియన్ స్కిన్ టెక్స్చర్, ఒక ఇండియన్ స్కిన్ టోన్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్. కాబట్టి మెయిన్
డెఫినెట్లీ ఇండియన్ స్కిన్ ఇస్ వెరీ గుడ్ స్కిన్ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే దానికి చాలా దానికి ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్స్కి కానీ, బీట్ ఫిజికల్ లేదంటే బయాలజికల్ లేదంటే ఏదన్నా అటాక్ అంటే ఇన్ఫెక్షన్స్ అటాక్ ఏదన్నా ఉన్నా కూడా దాన్ని కాంబాట్ చేసేటువంటి మంచి బాడీస్ ఇండియన్ బాడీస్. సో వీ షుడ్ ఫస్ట్ ఫీల్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్కిన్ టైప్ అండ్ టెక్స్చర్ యాజ్ వెల్ as టోన్. బట్ దెన్ డెఫినెట్గా దెన్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఆర్ స్కిన్ నీడ్స్. ఇప్పుడు వాళ్ళ స్కిన్లో ఉండేటువంటి ఆ ఫ్లాలెస్ స్కిన్ అంటే మెయిన్గా మనకు అప్పుడు పిగ్మెంటేషన్స్ ఉంటే కనుక ఆ ప్రోడక్ట్స్లో మనం ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి, వాటిల్లో మనం ఏం యూజ్ చేసుకోవాలి. ఇట్లా మన ప్రాబ్లమ్ని బట్టి మనం ఆ ప్రోడక్ట్ని మనము కస్టమైజ్ చేసుకొని యూజ్ చేస్తే డెఫినెట్గా మనకు ఆ ఎఫెక్టివ్నెస్ అన్నది ఉంటుంది. కానీ అంతేగాని వీ షుడ్ నెవర్ అచీవ్ టు కంప్లీట్లీ చేంజ్ ఇన్ ఇండియన్ స్కిన్ టు అ కొరియన్ స్కిన్. సో బేసికల్లీ మన ఆలోచనలు ఎలా మారిపోయినాయి అంటే ఫెయిర్ స్కిన్ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ స్కిన్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఈవెన్ లాస్ట్ టైం ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ఒకప్పుడు వైట్ బ్లాక్ అని డివైడ్ చేసినప్పుడు దాని మీద కొంతమంది కేసు వేస్తే తర్వాత మార్చింది, ఆ వైట్ అనే పదం మార్చేసి జస్ట్ బ్రైట్నెస్ అని, ఫెయిర్నెస్ అని, సో ఈ కైండ్ ఆఫ్ టర్మ్స్ తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఇండియన్ స్కిన్ టోన్ డెఫినెట్గా డస్కీ, but this South Indian turn far more darker. North Indians would compare చేస్తే South Indians కొంచెం డార్క్ స్కిన్ టోన్ ఉంటుంది బికాస్ ఆఫ్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్. కాబట్టి మనం ఈ దాంతో మనం కంపేర్ చేసుకొని మీరు అన్నట్టు ఇప్పుడు గ్లూటథైన్ అలాంటివి తీసుకొని లేదంటే అదర్ వైట్నింగ్ థెరపీస్ తీసుకుంటే డెఫినెట్గా మనకు వైట్నెస్ అనేది పెరుగుతుంది. కానీ మన ఇన్నేట్గా ఉండేటువంటి జెనెటిక్ కాంపోజిషన్ అనేది ఎప్పటికీ మారదు. సో డెఫినెట్గా మనం తీసుకుని ఇప్పుడు గ్లూటథైన్ షాట్స్ కానీ ఏమైనా తీసుకున్నా కూడా మనం తీసుకున్న డోసేజ్ ప్రకారం కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ థెరపీస్ లాగా మళ్ళీ కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అంతేగాని అట్లా అనుకుంటే ఇప్పుడు ఆఫ్రికన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు గ్లూటథైన్ కంటిన్యూస్గా 10 ఏళ్ళు ఇచ్చామనుకోండి, విల్ దే చేంజ్? దే వోంట్ చేంజ్ బికాస్ దేర్ జెనెటిక్ కాంపోజిషన్ ఇస్ లైక్ దట్. సో వీ షుడ్ ఫస్ట్ స్టాప్ కంపేరింగ్ అవర్ విత్ అదర్స్. సో అండ్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ అవర్ డిఫెక్ట్ అండ్ దెన్ ట్రై టు కరెక్ట్ ఇట్. ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, సరే నాకు ఇది ఉంది అది ఉంది, సో ఇట్లా ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, లేదు తెలియట్లేదు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు, దెన్ కన్సల్ట్ డాక్టర్, గెట్ అ ప్రొఫెషనల్ అడ్వైస్. అంతేగాని ఇన్స్టాగ్రామ్లలో అక్కడో ఇక్కడ సోషల్ మీడియాలలో చూసేసుకొని ఏది పడితే అది వాడేసుకొని మళ్ళీ దీంతో ఇది రావట్లేదు దాంతో అది రావట్లేదు, నేను ఇన్ని ప్రోడక్ట్స్ వాడినా ఏది ఎఫెక్ట్ లేదు అని అనడము, లేదంటే చాలా షార్ట్ స్పాన్లో విపరీతమైన ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు, కనీసం ఒక 5-10 ప్రోడక్ట్స్ మార్చేస్తూ ఉంటారు, ఇది కాదని అది కాదని ఇది. అట్లా చేస్తే కనుక స్కిన్ కూడా మన మాట వినదు. అండ్ మనం చిన్న పిల్లల స్కిన్ పట్టుకున్నామంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు నా స్కిన్ పట్టుకుంటే రఫ్గా ఉంటుంది. సో నేను స్కూల్ ఏజ్లో చాలా సాఫ్ట్గా ఉండేది. సో ఏంటి అంటే లేయర్స్ ఉంటాయి అంటారు కదా స్కిన్ మీద, లేయర్స్ ఏమైనా పోతూ ఉంటాయండి ఎదిగే కొద్ది లేయర్స్ ఏం పోవు, కానీ స్కిన్ మెచ్యూర్ అవుతా ఉంటుంది. సో ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరైజేషన్ అండ్ కెరటనైజేషన్. సో చిన్నప్పుడు డెఫినెట్గా బేబీ స్కిన్ చాలా టెండర్గా ఉంటుంది. సో దాంట్లో ఉండేటువంటి ఆ మెచ్యూరిటీ లేకపోతే ఆ సెల్స్ అన్నవి అంతా మొద్దుబారవు. అదే మనకు పెరుగుతున్న కొద్ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ వల్ల డిఫరెంట్ స్ట్రెస్, రోజు మనం మొహంతో కడుగుతూ ఉంటాం, దాంతో సమ్ కైండ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు చిన్నపిల్లల్ని కడిగినా మెల్లగా కొంచెం ప్రెషర్తో చేస్తాం, అంతేగాని ఇప్పుడు మన ఫేస్కి పెట్టినంత ప్రెషర్ పెట్టంగా. సో ఇట్లాంటి వేర్ అండ్ టైర్ వల్ల స్కిన్కి ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది వచ్చి ఆ ప్రెషర్ని కాంబాట్ చేయడానికి కెరాటిన్ అనేటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ హ్యాస్ ఏంటంటే దట్ విల్ గివ్ సమ్ రెసిస్టెన్స్ టు ద స్కిన్. సో ఈ కెరటినైజేషన్ ప్రాసెస్ అవుతున్న కొద్దీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ స్కిన్ అన్నది మెచ్యూర్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మెచ్యూరైజేషన్. నో, ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ కెరటినైజేషన్ అండ్ ఇట్స్ అ ప్రాసెస్ వెర్ ద స్కిన్ గెట్స్ మెచ్యూర్డ్. కాబట్టి మన స్కిన్కి చిన్నపిల్లల స్కిన్కి అదే, ఇప్పుడు వాళ్ళు ఒక ఏజ్ వచ్చేసరికి ఈ కెరటనైజేషన్ ఈ స్కిన్ మెచ్యూర్ అయిపోయి ఆ హార్డ్నెస్ అనుకోండి, ఆ రఫ్నెస్ అనుకోండి, అదర్ థింగ్స్ లైక్ బాడీలో హార్మోనల్ చేంజెస్, ఇప్పుడు ప్యూబర్టీ రాగానే హార్మోనల్ చేంజెస్ తోటి బియర్డ్ రావడము లేకపోతే మూస్టాచ్ రావడం, వీటన్నిటితోటి కూడా మనం అవి వచ్చినప్పుడు మళ్ళీ ట్రిమ్ చేసుకోవడం, షేవ్ చేసుకోవడం, ఇట్లాంటి అన్నిటికీ సబ్జెక్ట్ అయ్యేసరికి డెఫినెట్గా స్కిన్ క్వాలిటీలో డిఫరెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అదర్వైజ్ జనరల్గా కూడా స్కిన్ సెల్ టర్న్ ఓవర్లో ఆ లేయర్స్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఆ లేయర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సెల్స్ అన్నది అట్లా ట్రావెల్ చేసుకుంటూ సెల్స్ షెడ్ ఆఫ్ అవుతాయి. సో షెడ్డింగ్ ఆఫ్ అన్నది దట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. బట్ కంప్లీట్గా ఒక లేయర్ ఉండకుండా ఉండడము అన్నది అయితే ఉండదు.
అండ్ పెద్దగా పీల్ ఆఫ్ వేశారు. మాస్క్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి. చాలా మంది ఎక్కువ రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటారు. అవును. ఎందుకంటే డర్ట్ అంతా అవును. పోద్ది అని చెప్పి. బట్ ఇంకొక వర్షన్ విన్నాను నేను. అది ఎక్కువ యూస్ చేయడం వల్ల స్కిన్ థిన్ అయిపోతది అని చెప్పి విన్నాను. అదేనా? స్కిన్ థిన్ అవ్వడం అన్నది ఏం లేదు. జనరలీ అగైన్ కమింగ్ టు ద సేమ్ పాయింట్, పీల్ ఆఫ్ మాస్క్లు ఎప్పుడు యూజ్ చేస్తుంటారంటే బాడీ ఫేస్ పైన ఎక్కువగా ట్యాన్ ఉన్నప్పుడు మామూలుగా జనరల్గా పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేస్తుంటారు ఇన్స్టెంట్గా వైట్నెస్ రావడానికి. అయితే ఇందాక చెప్పినట్టుగా మనకు స్కిన్ లో ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అని లేయర్స్ ఉంటాయి. మళ్ళీ ఆ ఎపిడర్మిస్ లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. స్ట్రాటమ్ బేసాల్, స్ట్రాటమ్ స్పైనోజమ్, గ్రాన్యులోజమ్, లూసిడమ్, కార్నియం అని డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఈ లేయర్ అంటే మన ఈ మాస్క్లు కానీ ఫేస్ ప్యాక్లు కానీ ఎప్పుడైతే మనం పెడతామో ఈ లోవర్ ఫ్లోర్లో అంటే స్ట్రేటమ్ బేసాల్లో ఉన్నటువంటి సెల్స్ ఫ్రెష్ సెల్స్, అంటే అప్పుడే బయటకు వచ్చిన సెల్స్, అప్పుడే పుట్టిన సెల్స్, అది ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతూ 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 స్ట్రాటమ్ కార్నియంకి వస్తుంది. అంటే మనకు బయట కనిపించేది స్ట్రాటమ్ కార్నియం. ఈ ప్రాసెస్లో అది ఎన్నో చేంజెస్కి గురి అయ్యి ఎన్నో ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ గురి అయ్యి పైకి వచ్చేస్తుంది. అది దట్ ఈస్ రెడీ టు షెడ్ ఆఫ్. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే వి విల్ యాక్సిలరేట్ ద ప్రాసెస్ ఆఫ్ షెడ్డింగ్. అంటే ఆ ప్యాక్ పెట్టంగానే ఆ కార్నియల్ లేయర్ థిక్నెస్ అనేది తగ్గుతుంది. అంటే అది ఇంత జమ అయిపోయింది అనుకోండి, ఆ డస్ట్ అది మన భాషలో డస్ట్ అనుకుందాం, అది ఇంత థిక్గా ఉంది అనుకోండి, ఇవి పెట్టడం వల్ల అబ్జర్వ్ అయిపోయి ఆ సూపర్ఫిషియల్గా ఉన్నటువంటి ఆ డస్ట్ అంతా, ఆయిల్ అంతా, డెబ్రిస్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే ద థిక్నెస్ ఆఫ్ ద కార్నియల్ లేయర్ విల్ రెడ్యూస్. ఓకే. అంతే. కానీ చాలా మంది అడుగుతా ఉంటారు, అమ్మ కెమికల్ ఫిల్ చేస్తే స్కిన్ సన్నగా అయిపోద్దేమో. స్కిన్ సన్నగా అవ్వదు, అయ్యే ఛాన్సెసే లేవు. స్కిన్ సన్నగా అవ్వడం అంటే ఆ డిఫెక్ట్ అన్నది పోయి హెల్దీ, అప్పుడు ఏమవుద్ది, ఆ పైన ఉన్న డెడ్ సెల్స్ అన్నీ వెళ్ళిపోతే ఇప్పుడు ఫ్రెష్ సెల్స్ కదా కింద ఉన్నాయని, అవి బయటకి ఎక్స్పోజ్ అవుతాయి. అవి మళ్ళీ సేమ్ ప్రాసెస్, అవి మళ్ళీ కెరటనైజేషన్ అవుతాయి, అవి మళ్ళీ ప్రాసెస్కి గురి అయిపోయి ఇంకా మెచ్యూర్ అయిపోయి అవి కూడా రెడీగా ఒక పాయింట్ వచ్చేసరికి అవి కూడా షెడ్ ఆఫ్ అయిపోవడానికి రెడీగా ఉంటాయి. సో ఇదంతా కూడా స్కిన్ సెల్ టర్న్ ఓవర్ అంటాం, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. దీంట్లో మళ్ళీ ఏజ్ ప్రకారంగా స్కిన్ సెల్ టర్న్ ఓవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 25 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా మటుకు ఈ స్కిన్ థెరపీస్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి 28 to 35 days బిట్వీన్ సమ్వేర్ ఈ స్కిన్ సెల్ టర్న్ ఓవర్ అన్నది ఉంటుంది. సో యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్, కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, యాజ్ ఫార్ యాజ్ 45 days to 90 days కూడా స్కిన్ సెల్ టర్న్ ఓవర్ అన్నది ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళకి ఏం పెద్దగా ట్రీట్మెంట్స్ మనం చేయలేము. ఎందుకు అంటే 90 days అవుతే కానీ స్కిన్ సెల్స్ షెడ్ అవ్వవు, అంత పెద్దగా అవసరం ఉండదు. దానికి ప్యారల్గా మళ్ళీ ఈ కొలాజన్ లాస్ అది ఉంటుంది. అందుకని మనం ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు సెషన్స్ చేస్తూ ఉంటారు. ఒక సెషన్లో అవ్వదు ఏ ట్రీట్మెంట్ కూడా. మనం పార్లర్కి వెళ్ళిపోతే ఫేషియల్ అవి ఒక సెషన్లో అయిపోతాయి. కానీ ఈస్థెటిక్ క్లినిక్ వస్తే ఒక సెషన్లో మినిమం 4 or 6 or 8 అట్లా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ సెల్ టర్న్ ఓవర్ అవుతూ ఉంటే పైనుంచి డిఫెక్ట్ పోతూ ఉంటుంది, కింద నుంచి కొత్త వస్తూ ఉంటాయి, రీప్లేస్ అవుతూ ఉంటాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ డిఫెక్ట్ అంతా వెళ్ళిపోతుంది, అప్పుడు ఫ్రెష్ స్కిన్ వస్తుంది. ఓకే, అది ఇంత ప్రాసెస్ ఉంటుంది. అంటే మేము ఈ రెగ్యులర్ గా ఒక్కసారి ఇన్స్టెంట్ ట్యాన్ రిమూవల్ అని చెప్పి ఒక సోప్, గర్ సోప్ అని రకరకాల పేర్లు పెట్టినాం. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట సెల్ టర్న్ ఓవర్ అంటే. సో ఆ గర్స్ అట్లాంటి సోప్స్ కూడా అంతే. ఇప్పుడు పైన మనం రాసుకుంటాం ఇన్స్టెంట్ గా, పైన ఉన్న లేయర్స్ అట్లా వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ అది దట్స్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ కదా. యా, అండ్ నార్మల్లీ మనం ఎక్స్పర్ట్స్ అంటున్నాం. ఇప్పుడు ఒకప్పుడు మనం అన్నిటిలో ట్రైన్ అవ్వాలంటే మనం ట్రైన్ అవ్వలేము. ట్రైన్ అవ్వాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. లేదు మనకు ఆ సబ్జెక్ట్ అవసరం లేదు, బట్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు స్కిన్ కేర్కి, బట్ ఎవరికి వాళ్ళు స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల, ఈ చాట్ జీపీటీలు లేదంటే గూగుల్ జెమినైలు ఇవి ఉండడం వల్ల, దానికంటే ముందు ఇన్స్టాగ్రామ్లో రకరకాల రీల్స్ వచ్చేయడం వల్ల పిచ్చి పిచ్చి అన్ని ట్రై చేసేస్తున్నారు. అంటే ఎంత ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ పెడుతున్నాడు, 1000 కదా ట్రై చేసేద్దాం, ఫెయిర్నెస్ కనిపిస్తుంది. వాడు 4-5 స్లైడ్స్ పెడతాడు, 5వ స్లైడ్లో బ్రైట్గా సేమ్ సెలబ్రిటీలో వెలిగిపోతూ ఉంటుంది. సో ట్రై చేసేద్దాం, ట్రై చేస్తున్నారు, ఫెయిల్ అవుతుంది. ఇంకా వర్స్, మన స్కిన్ మొత్తం పాడైపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ కావాలని అంటారు. బట్ బేసికల్లీ ట్రీట్మెంట్ అంటే బాగా కాస్ట్లీ అండి. మినిమం ఒక బేసిక్గా ఎవరైనా నాలాంటి వ్యక్తో లేదంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వచ్చి మీ దగ్గర, అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత అవుతుంది అసలు? నేను జనరల్గా ఎవరికైనా ఏమని చెప్తానంటే ఇనీషియల్ గానీ ట్రీట్మెంట్స్కి వెళ్ళొద్దని చెప్తా ఎవరైనా. ఎందుకంటే ఈస్థెటిక్ ఇండస్ట్రీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇండస్ట్రీ, అన్ని ట్రీట్మెంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి. సో ఎవరైనా దాని ఒక ప్రాబ్లమ్ తోటి వస్తే దాని సివియారిటీని బేస్ చేసుకొని అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ ఇంకా వేరే విధంగానైనా దాన్ని తగ్గించవచ్చా, ఇదే త్రూ డైట్ లేకపోతే ఇదే త్రూ మెడికేషన్
లేకపోతే ఇది త్రూ ఎనీ అదర్ థింగ్స్, హోమ్ కేర్ రొటీన్ తోటి. ఎందుకంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ అ పర్సన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అనలైజ్. సో ఒక పేషెంట్ కి ఒకటి మనం సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎంతవరకు అఫోర్డ్ చేయగలుగుతారు. ఇప్పుడు నార్మల్ గా చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళకి 4,000-5,000 రూపీస్ వర్తున్న సన్ స్క్రీన్ సజెస్ట్ చేయడంలో అది ఎఫెక్టివ్, అది వాడితేనే నీకు మరి ఇంకా ప్రాబ్లం లేకపోతే అట్లనే ఉంటది అని చెప్తే దానికంటే ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. సో వీ షుడ్ బి ఇన్ సచ్ అ వే దట్ వీ కెన్ కస్టమైజ్ the the treatment plan or the products whatever it is for any class of people. కాబట్టి ఇనీషియల్ గా హోమ్ కేర్ తోటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి చేసుకొని ట్రై చేయొచ్చు. లేదు అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్స్. సో ఆ ట్రీట్మెంట్ లో మళ్ళీ వాళ్ళ అఫోర్డబిలిటీ బేస్ ప్రకారం 20,000 30,000 40,000 ఆల్సో సమ్ పీపుల్ కెన్ అఫోర్డ్ ఈవెన్ హైయర్. కాబట్టి ఎనీథింగ్ షుడ్ బి ప్లాన్డ్ with the patient's consent based upon their financial status and what they require. అంతేగాని కొంతమందికి అఫోర్డబిలిటీ ఉంటుంది, ఉంది కదా అని చెప్పి 10 ట్రీట్మెంట్ చెప్పేసి వాళ్ళకు 3 లక్షల ప్యాకేజెస్, దట్స్ నాట్ రైట్. బికాస్ ఎందుకంటే అటువంటి పేషెంట్స్కి మనం ఎప్పుడైతే అట్లా చేస్తామో వాళ్ళకి ఒక రిలయబిలిటీ పోతుంది మన పైన. అంటే నమ్మరు ఇంకా నెక్స్ట్ టైం, ఓకే ఈసారి ఇంత అయిపోయింది ఇంకా నెక్స్ట్ టైం అట్లా కాదు. సో వీ హ్యావ్ టు ఫస్ట్ గెయిన్ ద పేషెంట్స్ ట్రస్ట్. సో పేషెంట్స్ ట్రస్ట్ క్యాన్ బి గెయిన్డ్ ఓన్లీ బై గివింగ్ దెమ్ అండ్ షోయింగ్ దెమ్ ద రిజల్ట్స్. సో రిజల్ట్స్ చూపిస్తే వస్తారు డెఫినెట్గా, ఎక్కడికి పోరు. అమ్మ ఓకే ఇక్కడికి వెళ్తే మనకు సొల్యూషన్ వస్తుంది అని. కాబట్టి ఆ ప్రతి ఒక్కరూ ట్రీట్మెంట్కి అవసరం అన్నది కాదు, కానీ డెఫినెట్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి, లేదంటే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం ఇంత స్లో ప్రాసెస్ మనం చేసుకోలేం. నాకు 2 months పెళ్ళి ఉంది అంటారు. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఇవన్నీ చేసుకుంటూ ఉండు, ఇది వాడు అది వాడు అని కాకుండా అటువంటి వాళ్ళకి ఇమీడియట్గా వీ కెన్ డూ సంథింగ్. ఇమీడియట్ ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్స్, కెమికల్ ఎక్స్ఫోలియేషన్స్ చేయొచ్చు. సో అందుకని బేస్డ్ అపాన్ వాట్ దే రిక్వైర్ అండ్ హౌ బ్యాడ్లీ దే రిక్వైర్ అన్న దాన్ని బట్టి ఇవ్వాలే కానీ నాట్ జస్ట్ బికాస్ దే కేమ్ ఇన్ టు యువర్ క్లినిక్ వీ హ్యావ్ టు గివ్ సమ్ ట్రీట్మెంట్. సో మెన్ అండ్ ఉమెన్ కేటగరైజ్ చేసామంటే మెన్ తీసుకుందాం ఫస్ట్. సో మీ దగ్గరికి ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ, యాక్టర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలాంటి వాళ్ళు వస్తారు, ఈ గ్లామరస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి బేసికల్లీ ఎలాంటి కండిషన్స్లో వస్తూ ఉంటారు తెలుస్తూ ఉంటాయి కదా మీకు. ఇలాంటి మనకు మామూలుగా యాక్నే, పిగ్మెంటేషన్ ఇలాంటివి వింటూ ఉంటాం ఉమెన్కి. మెన్ ఎలాంటి వాటి మీద వస్తారు, ఎలాంటి కండిషన్స్తో వస్తారు? సో మెన్ ఇవాళ రేపు ఈస్థెటిక్స్ ఇస్ అ గ్లోబల్ కన్సర్న్ అండి, యూనివర్సల్ కన్సర్న్. ఎవరికి వాళ్ళు బాగా కనబడాలని అనుకుంటారు. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ బాయ్స్ బాగా కనబడాలి, లేదంటే ఇట్స్ నాట్ దట్ ఓన్లీ గర్ల్స్ బాగా కనబడాలి అన్నది లేదు. సో బాయ్స్ కూడా జనరల్గా టీనేజర్స్ కొంచెం ఎర్లీ 20s ఉన్న వాళ్ళు అయితే బాగా యాక్ని ఇష్యూస్ తోటి రావడం, డాండ్రఫ్ హెయిర్ అయితే మెయిన్ డాండ్రఫ్ హెయిర్ ఫాల్. బాయ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ కమ్ విత్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. దట్ మైట్ బి సమ్ హెయిర్ ఫాల్, హెయిర్ లాస్, బాల్డ్నెస్, లేకపోతే డాండ్రఫ్ ఇష్యూస్, ఇలాంటి వాటికి వస్తారు. లేదంటే బియర్డ్ ఇష్యూస్, కొంతమందికి ప్యాచీ బియర్డ్ ఉంటుంది. అది కొంచెం అది ఈ సోషల్ కాన్షియస్నెస్ అన్నది ఎక్కువ అయిపోయి, అరే నాకు బియర్డ్ సరిగ్గా లేదు, బియర్డ్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ తోటి బియర్డ్ కోసం రావడము. లేదంటే ఈ ఫేస్ పైన డార్క్నెస్, అంటే బాయ్స్ ఎవరైనా కొంచెం డార్క్ గా ఉంటే టు ఇంప్రూవ్ దే స్కిన్ టోన్, హైపర్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే క్లియర్ స్కిన్ టోన్ కోసం. ఇవి మెయిన్ గా బాయ్స్ కన్సర్న్స్ ఉంటాయి. సో అట్లా దెర్ ఇస్ నో పర్టికులర్ లైన్ ఆఫ్ డిమార్కేషన్ దట్ గర్ల్స్ అయితే దీనికి వస్తారు, బాయ్స్ అయితే దీనికి వస్తారు అని ఏం లేదు. బట్ మోస్ట్ మనం చూసుకుంటే కనుక బాయ్స్ అయితే డెఫినెట్గా ఇవాళ రేపు ఉన్నటువంటి స్ట్రెస్ కి, వాళ్ళ ఫుడ్ లైఫ్ స్టైల్ చూసుకుంటే కనుక బాల్నెస్ బట్టతలో తొందరగా వచ్చేస్తుంది కదా. సో ఫీమేల్లో వెన్ కమ్స్ టు ఫీమేల్ హెయిర్ లాస్ ఉంటుందేమో, హెయిర్ ఫాల్ చూస్తామేమో, కానీ వీళ్ళది ఏంటంటే కంప్లీట్ గా బాల్నెస్ వచ్చేసరికి సమ్ సూపర్ కాన్షియస్ అయిపోతా ఉన్నారు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫర్ ద బాయ్స్. సో చాలా మంది అంటే డాండ్రఫ్ అన్నారు మీరు నోట్లోంచి, చాలా మంది డాండ్రఫే మెయిన్ రీజన్ అంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ప్రోటీన్స్ సరిగ్గా ఇంటేక్ లేదు అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది ఇది జెనెటికల్ ప్రాబ్లమ్, సో ఎలా ఉన్నా ఊడిపోతుంది అని అంటారు. మోస్ట్లీ ఏదై ఉంటుంది అంటారు? మీకు ఎవరైనా వచ్చారనుకోండి, మోస్ట్లీ మీ థాట్ ఉంటది కదా మీకు, ఈ కండిషన్స్ అవ్వచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు, రూట్ కాజ్ ఇది అయ్యి ఉండొచ్చు అని. మోస్ట్లీ ఏమంటారు, డాండ్రఫే అంటారు మీరు కూడా ఏదైనా హెయిర్ ఫాల్ కి? నాట్ ఓన్లీ డాండ్రఫ్, ఇట్స్ జస్ట్ దట్ ద హైజీన్, దేర్ మెయింటెనెన్స్. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాం హెయిర్ అన్న దాన్ని బట్టే మనం హెయిర్ లాస్ ఆర్ హెయిర్ ఫాల్ అన్నది డిటర్మైన్ అయి ఉంటుంది. అదర్వైజ్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి,
ఇటియాలజీలో డిఫరెంట్ థింగ్స్ వస్తాయి. జెనెటికల్గా కొంతమందికి బాల్నెస్ ఫ్యామిలీలో రన్ అవుతే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తోటి బాల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. సో ఇట్లా లైఫ్ స్టైల్లో జెనెటికల్గా న్యూట్రిషన్ విధంగా అవన్నీ ఎంత అయినా కూడా జనరలైజ్డ్గా ఒక మనం తీసుకుంటే కదా యావరేజ్గా హెయిర్ ఫాల్ అన్నది డాండ్రఫ్ కానీ కూడా హైజీన్ ఇష్యూస్ తోటి వస్తుంది. ఓకే. అంటే ఈ బాయ్స్ అనుకోండి హెల్మెట్ పెట్టుకుంటారు, నీట్గా హెయిర్ మెయింటైన్ చేసుకోకపోవడము, పిల్లో హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడము, లేదంటే సరిగ్గా స్నానాలంటే లైక్ హెయిర్ వాష్ అన్నది రెగ్యులర్గా చేయకపోవడం, వారానికి ఒకసారి చేయడము, ఇలాంటి వాటితో ఏమవుద్దంటే స్వెట్ ప్రొడక్షన్ అండ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇస్ లైక్ నెవర్ స్టాపింగ్ ప్రాసెస్. అది ఎప్పటికీ అవుతా ఉంటుంది స్కాల్ప్లో. అది వస్తున్నట్టు ఎక్కువగా అక్యూములేట్ అవ్వక ముందే మనం వాష్ ఆఫ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ సైన్స్ బిహైండ్ ఇట్. అది ఎక్కువగా అక్యూములేట్ అయిపోతే డెఫినెట్గా బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. డాండ్రఫ్ ఇస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో మెల్లగా అదర్ థింగ్స్ కమ్ ఇన్ ప్లే. సో మెల్లగా ఫాలికల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి, ఆ స్కిన్ని తినేస్తూ ఉంటాయి, ఫ్లేకీ మొత్తం ఇట్లా ఫ్లేకీ స్కాల్ప్ అయిపోతుంది. సో ఇట్లా దీంతో ఏమవుద్దంటే హెయిర్ సమస్యలు అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. సో మెయిన్గా హైజీనిక్గా మనం పెట్టుకున్నంత వరకు చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత జెనెటికల్గా ఉన్నా కొంచెము న్యూట్రిషన్ అది మంచిగా తీసుకుంటూ హైజీన్ కనుక బాగా మనం మెయింటైన్ చేసుకుంటే కనుక పర్వాలేదు. వీ కెన్ అట్లీస్ట్ మెయింటైన్ ఇట్ టిల్ 30-35. దాని తర్వాత ఏజింగ్ ప్రాసెస్లో కొంతమందికి దే ఆర్ వెరీ మచ్ రెసిస్టెంట్. 45-50 ఉన్నా కూడా బాల్నెస్ అంత తొందరగా రాదు వాళ్ళ బ్లడ్లో ఇది వల్ల. కొంతమందికి ఇంకా మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది రిసెషన్ అన్నది 30+ అవుతున్న కొద్దీ, ఈ హార్మోనల్ ఫాల్ వల్ల అనుకోండి, అదర్ సోషల్ ఫ్యాక్టర్స్ అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇంక ఇవన్నీ గ్రాడ్యువల్గా. ఓకే. మీరైతే సజెస్ట్ చేయడం ట్వైసే, ఐ మీన్ డే బై డే చేయమంటూ ఉంటారా స్నానం సార్? హెయిర్ వాష్ అట్లీస్ట్ సజెస్టెడ్ టు డూ అట్లీస్ట్ thrice a week. అదర్వైజ్ ఆల్టర్నేట్ డేస్ ఇస్ ఆల్సో ఫైన్. కానీ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ వాషింగ్ ఆఫ్ స్కాల్ప్ వెన్ ఎవర్ ఇట్ నీడ్స్. హైజీన్ ఒకసారి మనం పొద్దున హెయిర్ వాష్ చేస్తాం, ఆ రోజు ఎక్కడైనా బయటికి వెళ్తాం, బాగా డస్ట్ పడుతుంది, బాగా డస్ట్ కి, స్మోక్ కి, పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతాం. ఆ రోజు మళ్ళీ సాయంత్రంకి వచ్చి మళ్ళీ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అంతేగాని అమ్మో ఈ రోజు హెయిర్ వాష్ చేశాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చేసిన హెయిర్ పోతుందేమో అట్లాంటి అపోహలు అవసరం లేదు. సో కాబట్టి యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హెయిర్ ఫాల్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హెయిర్ లాస్. ఆల్ హెయిర్ ఫాల్స్ ఆర్ నాట్ హెయిర్ లాసెస్. అన్ని ఒకసారి హెయిర్ లాస్ అయిపోయిన తర్వాత, హెయిర్ ఫాల్ అయిన తర్వాత కొన్నిసార్లు రీగ్రోత్, వీ కెన్ కరెక్ట్ ఇట్. సో హెయిర్ లాస్ అనుకోండి, ఇంకా అప్పుడు మెల్లగా రిసెషన్, బాల్నెస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి అప్పుడు ఇంకా ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడము, గ్రాడ్యువల్గా డిమాండ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సివియారిటీ అన్నది సివియారిటీని మనం కంట్రోల్ చేసుకోవడం అన్నది మన చేతిలో ఉంటుంది. అది మనం ఎట్లా చేసుకుంటాం అన్నది దట్స్ వెరీ మచ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో పిఆర్పి అనేది ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చే థాట్, ఏదన్నా స్కిన్ ఏదైనా, ఐ మీన్ హెయిర్ ఏదైనా ఊడిపోతుందంటే పిఆర్పికి వెళ్దాం, అడ్వాన్స్డ్ పిఆర్పి లేదంటే ఇవన్నీ ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నెక్స్ట్ లెవెల్. సో పిఆర్పికి ఉందా సార్ ఆ కెపాసిటీ? ఇప్పుడు హెయిర్ లాస్ అయిపోయింది అనుకోండి, నాకు మొత్తం రెసిషన్ వచ్చింది, ఇదంతా ఈ పార్ట్ అంతా, పిఆర్పికి ఆ క్యాపబిలిటీ ఉందంటారా మళ్ళీ రీగ్రో చేసే అంత? పిఆర్పి అన్నది బేసిక్ ట్రీట్మెంట్ అండి హెయిర్ రీజనరేషన్లో. దానికంటే ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. పిఆర్పి అంటారు, బయోపిఆర్పీస్, జిఎఫ్సీస్, ఎక్సో జిఎఫ్సీస్, ఎస్పిఎల్స్, ఇట్లా డిఫరెంట్ రకరకాలుగా ఉంటాయి. అయితే మీరు అన్నట్టుగా ఈ పిఆర్పి అన్నది ఏం చేస్తుందో ఫస్ట్ తెలుసుకుంటే అసలు మనకు దానివల్ల ఏ ఎఫెక్ట్ వస్తుంది అనేది అర్థమవుతుంది. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఓకే, దీంట్లో ఏం చేస్తామంటే బ్లడ్ని కలెక్ట్ చేసి సెంట్రిఫికేట్ చేస్తాము. దాంట్లో నుంచి ప్లేట్లెట్స్ అన్నవి కలెక్ట్ చేసి ఆ ప్లేట్లెట్స్ని మనం ఇంజెక్ట్ చేస్తాం. ఎందుకు ప్లేట్లెట్స్ అంటే ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. ఇవేం చేస్తాయి, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ వెళ్ళి మనం ఎప్పుడైతే స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తామో ఆ ఫాలికల్స్ దగ్గర దాన్ని ఒక ఎఫెక్ట్ చూపించి నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ని పెంచడము, లేదంటే ఆ ఫాలికల్స్ నుంచి వచ్చేటువంటి హెయిర్ టఫ్ట్ అన్నది కొంచెం థిక్ అవ్వడం. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద వాల్యూమ్ అండ్ డెన్సిటీ. అంతే. ఓకే. పిఆర్పి ఇస్ నెవర్ ఫర్ హెయిర్ లాస్ అంటే కంప్లీట్ హెయిర్. ఇప్పుడు మీరు అన్నట్టు బాల్నెస్ వచ్చేసింది అంటే ఇక్కడంతా ప్యాచ్ ఉంది, ఇట్లా రిసెషన్ మనం ఇట్లా కనబడుతుంది, బాయ్స్కి ఇట్లా రిసెషన్ అయిపోయింది యాంటీరియర్ హెయిర్ లైన్. అలాంటి వాళ్ళకి అసలు హెయిర్ లేని దగ్గర పిఆర్పిస్ ఇచ్చినంత మాత్రాన మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వదు. ఓకే, సో ఇట్ క్యాన్ ప్రమోట్ ద హెయిర్ గ్రోత్ వేర్ దేర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫాలికల్స్. సో ఫాలికల్సే లేని దగ్గర
అది పనిచేయదు. అప్పుడు ఏం చేయాలి మనము ఆ ఏరియాకి మటుకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి అక్కడ మళ్ళీ పీఆర్‌పీఓ, జీఎఫ్సీసో ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి చేయాలి. సో, ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి కూడా ఐ మీన్ రకరకాల వింటూ ఉన్నాం. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించిన తర్వాత కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఈవెన్ మన ఉన్న హెయిర్ కంటే కూడా ఎక్కువ కేర్ తీసుకోవాలి అని చెప్పి. హ్మ్. లేదంటే అది ఊడిపోతాయి అని చెప్పి. హ్మ్. కొంతమంది ఏమంటారంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వెంటనే ఊడవని. దాని గురించి ఏమన్నా ట్రూత్? సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత యువర్ ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్ ఈస్ యాస్ న్యాచురల్ యాస్ యువర్ న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ హెయిర్. ఓకే. ఎందుకు అంటే మీ హెయిరే తీసి మీ స్కాల్ప్‌లో పెడుతున్నాం. హ్మ్. దట్స్ నాట్ ఎ ఫారెన్ బాడీ. హ్మ్. కాబట్టి మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ స్ట్రెంత్ ఎంత ఉంటదో మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసినటువంటి హెయిర్ స్ట్రెంత్ కూడా అంతే, హెయిర్ ఫాలికల్ స్ట్రెంత్ కూడా అంతే ఉంటది. హ్మ్. కాబట్టి మనము ఆ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత మరి అతి జాగ్రత్త ఏం తీసుకోనవసరం లేదు. నార్మల్‌గా కొంచెం ఒక లెవెల్ ఆఫ్ హెయిర్ గ్రోత్ వచ్చి ఆ ఫాలికల్స్ అన్ని స్టెబిలైజ్ అయిపోయి బాగా ఉంది హెయిర్ గ్రోత్ అనుకున్నాక వి కెన్ ట్రీట్ ఇట్ యాస్ యువర్ నార్మల్లీ ఎగ్జిస్టింగ్ హెయిర్. హ్మ్. దానికి మరీ స్పెషల్‌గా కాన్షియస్‌నెస్ ఉండడము, దాన్ని ముట్టుకోవాలన్నా దాన్ని స్పెషల్ కన్సిడరేషన్ ఇవ్వనక్కర్లేదు. హ్మ్. కానీ డెఫినిట్‌గా పోస్ట్ కేర్ ఆఫ్టర్ ద ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక వారం, 10 రోజులు, 15 రోజులు, ఒక నెల రోజుల దాకైతే హ్మ్. కొంచెము జాగ్రత్త అయితే తీసుకోవాలి. బికాజ్ సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి కొంచెం డస్ట్‌కి అక్కడ ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఈ అదర్ కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త పడాలి. హ్మ్. అదర్‌వైజ్ ఇవన్నీ మనం తీసుకుంటే గనుక దట్స్ ద మోస్ట్ సేఫ్ ప్రొసీజర్ అండ్ దట్స్ లైక్ వెరీ మచ్ ఇన్ డిమాండ్ ఇవాళ. ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్. హ్మ్. ఇదివరకు కొంచెం భయం ఉండేది జనాలకి ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే. ఇప్పుడు చాలా మటుకు అవేర్‌నెస్ వచ్చింది. హ్మ్. చాలా ధైర్యం చేస్తున్నారు ట్రాన్స్‌ప్లాంటేషన్ తీసుకోవడానికి. సో, అంత ధైర్యం చేసుకొని ధైర్యం చేసుకొని తీసుకోవాల్సినంత ప్రాబ్లమాటిక్ ట్రీట్మెంట్ ఏం కాదది. హ్మ్. ఇట్స్ వెరీ మచ్ సేఫ్ ప్రొసీజర్ ఫర్ ద హెయిర్. మంచి రిజల్ట్స్ వస్తాయి హెయిర్ హ్మ్. ట్రాన్స్‌ప్లాంటేషన్ తోటి. హ్మ్. అండ్ కమింగ్ టు బియర్డ్ ఆయిల్. అది హైప్ అంటారా? లేదు నిజంగానే బియర్డ్ ఆయిల్ ఎందుకంటే మనకి 'కేజీఎఫ్' యష్ ఎప్పుడైతే సినిమా వచ్చిందో ఆయన వాడుకుని కొన్ని ప్రొడక్ట్స్ వచ్చినియి. అంటే ఇంత లెవెల్‌లో వస్తది. ఈ మీకు బియర్డ్ అసలు ప్యాచీ బియర్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లెవెల్‌లో వస్తది బియర్డ్ ఆయిల్ యూజ్ చేస్తే అని చెప్పి. అది ఓవర్ హైప్ అంటారా? లేదు నిజంగానే వాడితే అంత రిజల్ట్స్ కనిపిస్తాయి అంటారా? బియర్డ్ ఆయిల్ ఎఫెక్టివ్‌నెస్ అన్నది దాంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ బేస్ పైన మనం డిటర్మైన్ చేస్తాం. సో, హ్మ్. ఇన్ జనరల్‌గా మనం ఆయిల్ అప్లై చేసినప్పుడు ఆయిల్ ఈస్ ఎ లూబ్రికేటింగ్ థింగ్. అది టెంపరరీగా ఆ హెయిర్ ఫాలికల్స్‌కి హ్మ్. బ్లడ్ సప్లై అనేది పెంచి, న్యూట్రియం సప్లైని పెంచి అక్కడ డెన్సిటీని అనేది పెంచుతుంది. దాని వెనకాల ఉన్నటువంటి హ్మ్. బయాలజీ. అయితే ఈ బియర్డ్ ఆయిల్స్ ఇవి ఎంత ఉన్నా కూడా కంప్లీట్‌గా ప్యాచీనెస్‌ని కవర్ చేసేసుకొని మీరు హ్మ్. చెప్పినట్టుగా అంతంత పెద్ద పెద్ద బియర్డ్స్ అసలే లేని వాళ్ళకి స్టిమ్యులేట్ చేసి తెస్తది అనడం that's a myth. హ్మ్. Because first thing what we should do is we have to leave the beard to we have to leave the beard to for it to grow it to its maximum potency. అంటే ఒక ఏజ్ ఉంటది. ఇప్పుడు 16, 17 ఇయర్స్ పిల్లలకి కొంతమంది తెలిసి చెప్తా ఉంటారు నా సర్కిల్‌లోనే. వీడికి ఇంకా గడ్డం రావట్లేదు. అంత టెన్షన్ అవసరం లేదు. వాళ్ళకి హ్మ్. ఇంకా దే ఆర్ జస్ట్ ఇన్ దేర్ టీన్స్. సో, యాస్ దేర్ అడాలసెన్స్ పాసెస్ ఆన్ మెల్లగా బియర్డ్ అన్నది వస్తది. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ ద బియర్డ్ టు కంప్లీట్‌లీ గ్రో. హ్మ్. లేదు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ప్రాబ్లమ్ ఏంటన్నది చూసుకొని ఈ యొక్క ప్రొసీజర్స్ తోటి ఏమైనా కరెక్ట్ చేసుకోవచ్చా? ఫస్ట్ థింగ్. హ్మ్. సేమ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినట్టుగానే అసలుకే బియర్డ్ లేని వాళ్ళకి వి కెన్ ఆల్సో డూ బియర్డ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ హ్మ్. ఆల్సో. లేదు ఈ మీరన్నట్టుగా ఈ ఆయిల్స్ అలాంటివి ఏంటి అంటే ఏదో టెంపరరీగా కొంచెం వెరీ మినిమల్ లెవెల్‌లో బికాస్ ఆఫ్ ఇట్స్ యాస్ టోల్డ్ ఆ ఆయిల్‌కి ఉండేటువంటి ఆ ఎఫెక్ట్ తోటి దాంట్లో ఉండేటువంటి ఏమన్నా ఇంగ్రీడియెంట్స్ ఎఫెక్టివ్‌గా ఉంటే హ్మ్. దాంతోటి ఏమన్నా ఫాలికల్స్ కొంచెం పెరిగి చేయొచ్చేమో గానీ కంప్లీట్‌గా దాంతోటే ఇది క్యూర్ అయిపోతది అన్నది దట్స్ ఎ మిత్ డెఫినెట్‌లీ. హ్మ్. ఓకే. సో, అబ్బాయిల గురించే మాట్లాడుకున్నాం కాబట్టి లాస్ట్ క్వెషన్ అబ్బాయిల సెగ్మెంట్‌లో. బేసిక్‌గా అబ్బాయిలు హెయిర్ కేర్ విషయంలో గాని, స్కిన్ కేర్ విషయంలో గాని మెజారిటీ పీపుల్ చేసే మిస్టేక్స్ ఏముంటాయి? ప్రొడక్ట్స్ అతిగా వాడడం. హ్మ్. అది అది చాలా పెద్ద మిస్టేక్ చేసేది. ఒక ప్రోడక్ట్ సరిగ్గా కనీసం 3-6 మంత్స్ వాడితే మన బాడీకి గూడా అర్థమవుతది. అసలది ఏంటి? ఎట్లా రియాక్ట్ అవ్వాలి? హ్మ్. ఎంతవరకు ఎఫెక్ట్స్ ఇవ్వాలి అన్నది. అలా కాకుండా తొందరగా ప్రొడక్ట్స్ మార్చడము అన్నది దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ ద హ్మ్. మోస్ట్ ఆఫ్ ది యంగ్‌స్టర్స్ ఆఫ్ టుడేస్ జనరేషన్ ఆర్ డూయింగ్. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్ అండి. ఆయిల్ మస్ట్ అంటారా హెయిర్‌కి? కోకోనట్ ఆయిల్ గాని సంథింగ్ రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. లేదంటే సెరమ్స్ యూజ్ చేస్తూ ఉన్నారిప్పుడు. బట్ సెరమ్ అది ప్రోటీన్ ఏది ఇవ్వదు కాబట్టి ఆయిల్ మస్ట్ అంటారా? ఆయిల్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద హెయిర్. హ్మ్. హ్మ్. 2 థింగ్స్ మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్‌కి బెనిఫిట్స్ ఉంటాయి. హ్మ్. ఆయిల్ పెట్టకపోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అవ్వదు. ఓకే. హ్మ్. ఓకేనా? హ్మ్. సో, మనం ఆయిల్ పెట్టడం తోటి నేను ఇందాక చెప్పినట్టుగా ఆయిల్ ఏం చేస్తది? ఆ లూబ్రికేటింగ్ ఎఫెక్ట్ ఇస్తది.
కొంచెము మనం స్కిన్ని మామూలుగా మసాజ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ పెట్టి చేస్తే ఈజీగా మనకు హ్యాండ్స్ మూమెంట్ ఉంటుంది. అట్లాగే స్కాల్ప్ పైన కూడా నార్మల్ స్కాల్ప్ మనం ఇట్లా అంటే పెయిన్ లేకపోతే ఇరిటేషన్ బర్నింగ్ వస్తుందని ఆయిల్ పెడతాం. ఆయిల్ పెట్టి ఫింగర్ టిప్స్ తోటి కొంచెం ప్రెషర్ తోటి మనం మసాజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుద్దంటే అక్కడ లోకలైజ్డ్ వాసో డైలేషన్ అన్నది అవుతుంది. అంటే బ్లడ్ వెజల్స్ అనేవి కొంచెం డైలేట్ అయ్యి ఆ ఫాలికల్స్ కి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. బ్లడ్ లో న్యూట్రియన్స్ ఉంటాయి. ఆ న్యూట్రియన్స్ ఫాలికల్స్ కి వెళ్ళి ఆ ఫాలికల్స్ బాగా గ్రో అవుతాయి. ఇది దాని వెనకాల ఉన్నటువంటి రీజన్. కాబట్టి ఇది పెట్టడం వల్ల డెఫినెట్ గా హెయిర్ కి బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా నార్మల్ గా సైకలాజికల్ గా మంచి రిలాక్సేషన్, హాయిగా కాసేపు హెడ్ మసాజ్ చేసుకుంటే ఎనీబడి విల్ ఫీల్ వెరీ మచ్ రిలాక్స్డ్. సో అక్కడ వరకు ఓకే. కానీ వీఆర్ నాట్ డూయింగ్ దట్. ఆయిల్ పెట్టట్లేదు, హెయిర్ ఫాల్ అవుతుందా, హెయిర్ గ్రోత్ అవ్వకుండా ఉంటుందా అంటే అట్లే లేదు. సో వెస్టర్న్ కంట్రీస్ లో చూసుకుంటే దే డోంట్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ ఆయిలింగ్ దేర్ హెయిర్. అమెరికన్స్ దే డోంట్ పుట్ ఆయిల్, బట్ దెన్ still they have hair. ఎందుకు అంటే oil definitely is an adjuvant for the hair growth, but it is not a sole thing that is responsible for the hair growth. Also how we use the oil is also important. And oil పెట్టేసుకొని బయట తిరిగేసేయడము, డస్ట్ లోకి వెళ్ళిపోవడము, దట్స్ అ రాంగ్ ప్రాక్టీస్. మళ్ళీ అంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా మనకే జిడ్డుగా ఉంటుంది. సో అట్లాంటి ఆయిల్ పెట్టుకొని మనం బయట డ్రైవింగ్ కాసేపు బైక్ డ్రైవ్ చేశారనుకోండి హెల్మెట్ లేకుండా, ఏమవుద్ది ఆ డస్ట్ స్మోక్ అదంతా పడిపోయి మొత్తం ఒక టైప్ ఆఫ్ ఇది అయిపోతుంది హెయిర్ అంతా. అట్లానే ఉండిపోతే ఏమవుద్ది, మళ్ళీ మెల్లగా బ్యాక్టీరియల్ అటాక్ అయిపోతుంది, మెల్లగా డాండ్రఫ్, ఇంకా హెయిర్ ఫాల్. సో ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్. కాబట్టి ఇదంతా కాకుండా ఓవర్ నైట్ పెట్టుకోవడము, ఇంట్లోనే ఉంటున్నారంటే రాత్రి పెట్టేసుకొని హాయిగా పడుకొని రిలాక్స్ అయ్యి పొద్దునే వాష్ చేసేసుకోవడం. లేదు మీరు స్నానానికి వెళ్ళేటువంటి ఒక 1.5 hour 2 hours ముందర పెట్టుకొని మెల్లగా వాష్ చేసేసుకోవడం అనేది బెస్ట్. బట్ హెయిర్కి ఆయిల్ పెడితే కనుక డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నీట్గా వాష్ చేసుకుంటే బెటర్. అది ఇంటీరియర్స్ అదే బయటికి వెళ్ళేది ఉంటే కనుక. ఓకే. అండ్ కమింగ్ టు అమ్మాయిల విషయానికి వస్తే మోస్ట్లీ అమ్మాయిలకి ఈ యాక్నే ప్రాబ్లం ఉంటుంది, పింపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. దానికి రీజన్ అంటే చాలా మంది ఏమంటారంటే వాళ్ళు ఈ బికాజ్ వాళ్ళకి మంత్లీ సైకిల్స్ ఉంటాయి, వీటి వల్ల దానివల్ల ప్రాబ్లం ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటాయి అని అంటారు. మీరేమంటారు, ఎందుకు వస్తాయి అంటారు అమ్మాయిలకి? జనరల్గా టెండెన్సీ వెన్ కంపేర్ టు బాయ్స్, గర్ల్స్ లో ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే డెఫినెట్లీ ఫర్ దేర్ మంత్లీ సైకిల్స్ వల్ల దర్ ఇస్ అ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ బాడీ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్నీ ఆన్ దర్ స్కిన్. సో అది దట్ ఈస్ అ మేజర్ కాజ్. అపార్ట్ ఫ్రమ్ ఇట్ స్ట్రెస్ అనుకోండి, అదర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, అదర్ న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బట్ మేజర్గా దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద గర్ల్స్ టు డెవలప్ యాక్నీ. నేను ఒక రీల్ చూసాను, యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నాను దాని గురించి. బికాజ్ ఐ థాట్ ఇది కంప్లీట్లీ మిస్లీడ్ చేస్తుంది అనే ఫీలింగ్ నాకు వచ్చిందండి. ఆ సోప్ వల్ల అయింది అది? సో యాక్చువల్లీ వేరే ఏదో సోప్ వల్ల అయింది, ఈ సోప్ వాడితే తగ్గింది, లింక్ అని పెట్టండి అని చెప్పింది. ఆ స్కిన్ చూస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం అని ఎవడన్నా చెప్తాడు. ఎంత దారుణంగా ఉందంటే ఆ స్కిన్, అంత దారుణంగా ఉంది. అందుకే వి షుడ్ నాట్ బి డిసీవ్డ్ విత్ ద అడ్వర్టైజ్మెంట్స్ అండి. సో ప్రోడక్ట్ క్రెడిబిలిటీని మనం టెస్ట్ చేయనంత వరకు మనకి చెప్తున్నాను కదా, ఇనీషియల్గా మనం ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేయాలనుకుంటే కనుక ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవాలి. లేదు తీసుకోవట్లేదు అనుకుంటే కనీసము దాని క్రెడిబిలిటీ ఎట్లా ఉందని మనం అసెస్ చేసుకోవడానికి కొన్ని రోజులు పడితే తెలిసిపోద్ది. కాబట్టి ఏ ప్రోడక్ట్ అంటే ఒకళ్ళకి ఈ ప్రోడక్ట్ మీరు చూడండి, కొంతమంది అంటే డెఫినెట్గా ఎవరి రోల్ వాళ్ళు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారనుకోండి, డెఫినెట్గా దేర్ రోల్ ఇస్ టు ప్రమోట్ ఫ్యూ ప్రోడక్ట్స్. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళినా నా ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు, ఇంకొకళ్ళు వెళ్ళినా వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు, బికాస్ దట్స్ దేర్ థింగ్. సో అట్లా అని చెప్పి సేమ్ ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే సేమ్ పర్సన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇదే ప్రోడక్ట్ ఇట్లా వచ్చిందని చెప్తారు, అదే ప్రోడక్ట్ అట్లా సేమ్ ఎఫెక్టివ్నెస్ ఉన్నది అని అంటాం. ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ అండ్ ఆల్. కాబట్టి వీ షుడ్ నాట్ బి మిస్లీడెడ్ విత్ దిస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ ఆల్. సో డెఫినెట్గా దే విల్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ అస్ టు టేక్ దేర్ ప్రోడక్ట్. దట్స్ వాట్ ఈస్ బిజినెస్ కదా. సో వాళ్ళ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎన్ని విధాలుగా మనల్ని కన్విన్స్ చేయగలగాలో అలా చేస్తారు. కాబట్టి మనం అట్లా అని చెప్పి వి షుడ్ నాట్ గో బిహైండ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ అవర్ వే. కాబట్టి అది ఓకే, ఇట్లా ఉందా, అసలు దానిలో ఎంత నిజం ఉంది, ఇప్పుడు మీరు చూపించిన దానికి అంత సివియారిటీకి తను యూజ్ చేసే సోప్ కి ఎక్కడ సంబంధం లేదు. ఎవరైనా చిన్న పిల్లల్ని అడిగినా కూడా కాదని అంటారు. అట్లాంటి వాటికి కూడా లింక్ అని చెప్పి కమెంట్లలో పెట్టుకొని అలాంటివి కొంటున్నారంటే ఇంకా దట్స్ ఆర్ ఫూలిష్నెస్.
అండ్ ఉమెన్స్‌కి చాలా మందికి ఉమెన్‌కి ఉండే డౌట్ ఏంటంటే, ఇలా స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయాక పింపుల్స్ వచ్చిన తర్వాత, మళ్ళీ మనం మా ప్రీవియస్ స్కిన్‌ని పొందగలమా అనే డౌట్ ఉంటది. అది అవుతదంటారా? ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి హోల్స్ పడిపోయి ఉంటాయి కదా! మీకు పింపుల్స్ క్యూర్ అయిన తర్వాత కూడా చాలా మందికి హోల్స్‌లో కొంచెం డాట్స్‌లా ఉండిపోద్ది. అలా కాకుండా వాళ్ళ ప్రీవియస్ స్కిన్ వాళ్ళకి వస్తదంటారా? కంప్లీట్‌గా రీసర్ఫేసింగ్ అన్నది ఇట్స్ నాట్ ఈజిలీ పాసిబుల్. ఇప్పుడు యాక్నీ వచ్చింది. డ్యామేజ్ ఈజ్ ఆల్వేస్ ఎ డ్యామేజ్. వీ కెన్ రిపేర్ ద డ్యామేజ్ బట్ ఇట్ కెనాట్ కంప్లీట్లీ రీస్టోర్ ద న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ స్కిన్. ఇప్పుడు మనకు ఎంత ఉన్నా కూడా, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా, మీరు అన్నట్టు మీరు చిన్నగా ఉన్నప్పుడు స్కిన్కి వెళ్ళగలుగుతారా? ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నా అలాంటి స్కిన్ మనకు రాదు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఎఫెక్టివ్నెస్, ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్ని బేస్ చేసుకొని, వాళ్ళ సివియారిటీని బేస్ చేసుకొని ఎంతవరకు రివర్సల్ అన్నది మనము ఒక అంచనా వేయొచ్చు. అచ్చా, ఓకే, వీళ్ళకి ఇది ప్రాబ్లం ఉంది, ఇన్ని సెషన్స్లో ఇంతవరకు మనము రిజల్ట్స్ చెప్పగలుగుతాము అన్న ఒక ఐడియా అయితే మనకు వస్తుంది. దెర్ ఆర్ డిఫరెంట్ ప్రొసీజర్స్, వెరీ అడ్వాన్స్ ప్రొసీజర్స్. డెఫినెట్గా మీరు అన్నప్పుడు యాక్నీ వచ్చేసింది, యాక్నీ స్కార్స్ పడతాయి. సో యాక్నీ స్కార్స్ మనము స్కిన్ రీసర్ఫేసింగ్ చేసి యాక్నీ స్కార్స్ని కూడా లిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో కొంచెం స్కిన్ని నీట్గా కొంచెం వీ కెన్ టోన్ ఇట్. బట్ దెన్ డెఫినెట్గా మొత్తం అంత పెద్ద డిఫెక్ట్ ఉన్న స్కిన్ని డిఫెక్ట్లెస్ ఆర్ ఫ్లాలెస్ స్కిన్ లాగా కన్వర్ట్ చేయడం అన్నది ఇట్స్ రియలీ ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఏఐని యూజ్ చేసి కొన్ని రీల్స్ వస్తున్నాయి. లైక్, అరే నేను టమాటాని రా, నా మీద కొంచెం పంచదార జల్లి ముక్కు మీద రుద్దు, నీ బ్లాక్ స్పాట్స్ పోతాయి. ఇంకొకటి, నేను బంగాళదుంపని రా, నన్ను కట్ చేసి ఇక్కడ పెట్టుకో, డార్క్ సర్కిల్స్ పోతాయి. ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వాటిని ఎంతవరకు పాటించవచ్చు? అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇవి న్యాచురల్ కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అరే వాడు చెప్తే పాటించేయచ్చు అని పాటించేస్తున్నారు. ఇవి సేఫేనా, లేదు వీటి వల్ల డ్యామేజ్ జరుగుద్దా? డెఫినెట్ గా న్యాచురల్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ సేఫ్, అది ఓకే. కానీ అట్లా అని చెప్పి న్యాచురల్ థింగ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయ అట్లాంటిది ఉందనుకోండి, అలాంటివి కొంతమంది పెడతా ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నిమ్మకాయ అంత డైరెక్ట్ గా పెడితే దాంట్లో ఉన్నటువంటి అసిడిక్ కంటెంట్ తోటి స్కిన్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని డైల్యూట్ చేసి డైల్యూటెడ్ కంటెంట్ పెట్టుకోవాలి. సరే, మనకు ఏమి పెట్టుకోవాలో తెలిసినప్పుడు ఎలా పెట్టుకోవాలో, ఎంత పెట్టుకోవాలో కూడా తెలియాలి. కాబట్టి నార్మల్గా టాపికల్గా మనం పెట్టుకునే వాటితో పెద్దగా ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావడము అది ఉండదు. కానీ అవి మరీ టూ మచ్ కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్స్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ లాంటివి, లేకపోతే ఆనియన్ అట్లాంటివి చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా అవి యూజ్ చేస్తున్నప్పుడు కొంచెము ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి, విల్ దే రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ డైల్యూషన్ ఆర్ విల్ దే రిక్వైర్ a combination with some other products, some other things అన్నది మనం చేసుకుంటే దే వెరీ సేఫ్. ఎందుకంటే డెఫినెట్లీ దే ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి దాంతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి పెద్ద స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరగదు. అండ్ నార్మల్లీ సెలబ్రిటీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో మీకేమైనా పర్సనల్లీ ఏదైనా ఒక సెలబ్రిటీ ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది, ఆయన రొటీన్ ఏం చేస్తూ ఉంటాడు అనేది తెలుసుకోవాలి, ఇలా ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకు అనిపించదండి, బికాస్ ఎవ్రీడే ఐ మీన్ టు దట్ ఇండస్ట్రీ, ఐ నో వాట్ ఇస్ బిహైండ్ దట్. సో అంతేం పెద్దగా ఇట్ డజంట్ ఎగ్జైట్ మీ, బట్ దెన్ ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దేర్ ఎఫర్ట్స్, బికాస్ ఐ కెన్ ఎస్టిమేట్ ద లెవెల్ ఆఫ్ ఎఫర్ట్స్ దట్ దే మైట్ హ్యావ్ గివెన్ టు అచీవ్ దట్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు అంత లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి వచ్చిందంటే పాపం వాళ్ళు బాగా కష్టపడి ఉంటారు. సో అది చూసి అబ్బా బాగానే మెయింటైన్ చేసి ఉంటారు. ఇప్పుడు చేస్తూ ఉంటారా, డికోడ్ చేస్తూ ఉంటారా, ఎలా తెలిసిపోతుంది యావరేజ్ గా, ఓకే దిస్ మైట్ బి దేర్ ఇన్ దేర్ ట్రీట్మెంట్ ప్లాన్ అని. ఇప్పుడు జిమ్ కి వెళ్తే 6 ప్యాక్ వస్తుందని అందరికీ తెలుసు, వర్కౌట్ చేస్తే మజిల్స్ వస్తాయని అందరికీ తెలుసు. ఎంత మందికి వస్తున్నాయి, ఎంతవరకు ఎంత కన్సిస్టెంట్ గా చేస్తే వస్తాయి 6 ప్యాక్స్ అన్నవి? ప్రతి జిమ్ కి వెళ్ళే వాడికి 6 ప్యాక్స్ ఏమి ఉండవుగా. సో 6 ప్యాక్స్ రావాలంటే 6 months వరకు దాని ఒక యజ్ఞం లాగా రెగ్యులర్ గా వెళ్ళి ఎంత చేయాలో అంత చేసి దాని తగ్గట్టు డైట్ అవి తీసుకుంటే అప్పుడు వస్తాయి. అట్లానే మన స్కిన్ కూడా అంతే, ఇట్స్ నో డిఫరెంట్. ఆ స్కిన్ కి అంత గ్లో, అంత ఎఫెక్టివ్నెస్ వస్తుందంటే అదేదో 1-2 days లో మనం చెప్పుకున్నటువంటి ఇట్లా రాసుకుంటే అట్లా వచ్చే ప్రోడక్ట్స్ తోటి వచ్చిన రిజల్ట్స్ అయితే కావు అవి. డెఫినెట్ గా దెర్ ఇస్ వెరీ మచ్ డీప్ కరెక్షన్ బిహైండ్ దోస్ థింగ్స్. డైటరీ కనెక్షన్స్ అనుకోండి, బాడీలో కరెక్షన్స్ అనుకోండి, దే విల్ సెలబ్రిటీస్ కాబట్టి డెఫినెట్లీ దే కెన్ అఫోర్డ్. కాబట్టి మంచిగా ఫుల్ బాడీ వాళ్ళు చెకప్ అది చేసుకొని ఏ ఫ్యాక్టర్స్ కొంచెం డిఅలైన్డ్ గా ఉన్నాయి, వీటిని కరెక్ట్ చేయాలి, ఈ ప్రాబ్లం ఈ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చింది కాబట్టి వీటిపైన ఫోకస్ చేయాలి, అంత ప్రాపర్ గా కీన్ గా కస్టమైజ్డ్ గా వాళ్ళు అంత కేర్ తీసుకుంటారు. కాబట్టి
డెఫినెట్గా ఆ ఎఫెక్ట్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. ఓకే. సో, బిఫోర్, ఆఫ్టర్ అనేది చాలా పెద్ద పదాలు. అంటే కొన్ని సార్లు వాడుతా ఉంటాం. అదే ఒక బిగ్గెస్ట్ చేంజ్ రావాలి. యాక్చువల్లీ బిఫోర్ 'బాహుబలి', ఆఫ్టర్ 'బాహుబలి' అంటారు మన టీఎఫ్ఐ గురించి. అలా మీకు ఏదైనా ఒక సెలబ్రిటీ బిఫోర్, ఆఫ్టర్ అని బిగ్గెస్ట్ అంటే ఒక గొప్పగా చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? మీరు అబ్జర్వ్ చేసింది వాళ్ళ ఐ మీన్ వాళ్ళు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం లైక్ 20స్‌లో ఎర్లీ 20స్‌లో ఉన్నప్పుడు, టీనేజ్‌లో ఉన్నప్పుడు, తర్వాత ఒక పెద్ద హీరో అయిన తర్వాత, పెద్ద హీరోయిన్ అయిన తర్వాత చేంజ్ అల్లు అనిపిస్తది. అర్జున్ హ్మ్. గారిని 'గంగోత్రి' మూవీలో చూడండి, హ్మ్. ఇప్పుడు హ్మ్. చూడండి. హ్మ్. సో హి హాస్ అండర్‌గాన్ లాట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్. హ్మ్. 'నయనతార' గారిని చూడండి, తను కూడా ఇంతకుముందు షీ యూజ్డ్ టు బి లిటిల్ డిఫరెంట్. నౌ షీ హ్మ్. ఈస్ హ్మ్. డిఫరెంట్. హ్మ్. సో డెఫినెట్‌లీ ఈ సెలబ్రిటీస్‌లో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజ్ దట్ వి హావ్ హ్మ్. హ్మ్. అబ్జర్వ్డ్ ఓవర్ డికేడ్స్. హ్మ్. సో, రెగ్యులర్‌గా ఐ మీన్ నార్మల్లీ మీరన్నారు. ఎవరి ఎగ్జామ్ పేపర్ వాళ్ళది ఇక్కడ. ఎవరి స్కిన్ టైప్ వాళ్ళకుంటది. ఎవరి రొటీన్ వాళ్ళు చేయాలి అని. బట్ బేసిక్‌గా ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక రొటీన్ మీరేమన్నా చెప్పగలరా? డైలీ రొటీన్? డైలీ రొటీన్ అంటే డెఫినెట్‌గా మనము ప్రాపర్‌గా అంటే రొటీన్ యూజ్ చేసే కంటే ముందు నేను అదే చెప్తున్నాను. మళ్ళీ వి హ్మ్. ఆర్ కమింగ్ టు ద సేమ్ పాయింట్ అగైన్. బిఫోర్ ఈవెన్ వి స్టార్ట్ యూజింగ్ అ రొటీన్, వి హావ్ టు ఫోకస్ ఆన్ ద ఫోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. హ్మ్. యాస్ ఐ టోల్డ్ యూ, నా ప్రిన్సిపల్ అది. యాస్ ఐ టోల్డ్, అ వెరీ క్లీన్ అండ్ ఫ్రెష్ హ్మ్. డైట్, స్లీప్, వాటర్, వర్కౌట్. హ్మ్. ఈ 4 ఫస్ట్ 4 పిల్లర్స్ లాగా మనకు. హ్మ్. ఇవి చేస్తూ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. ఏం యూజ్ చేస్తారు? జనరల్‌గా ఏ ప్రాబ్లమ్ లేని స్కిన్ అనుకుంటే నార్మల్‌గా ఫేస్ వాష్ ఇఫ్ నీడెడ్. హ్మ్. అదర్‌వైజ్ ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్. హ్మ్. ఇవాళ రేపు మనము ఓజోన్ డిప్లీషన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి, డెఫినిట్‌గా యూవీ ఇంపాక్ట్ మన స్కిన్స్ పైన ఉంటది కాబట్టి, హ్మ్. టు ప్రొటెక్ట్ వి హావ్ టు యూజ్ అ సన్ స్క్రీన్. హ్మ్. ఓకే. మాయిశ్చరైజర్ ఇఫ్ నీడెడ్ వెనెవర్. ఇప్పుడు చలికాలంలో డెఫినిట్‌గా చాలా డ్రైనెస్ వస్తది. హ్మ్. సో, అప్పుడు మాయిశ్చరైజర్ పెట్టి దాని పైనుంచి సన్ స్క్రీన్ తోటి మనం కొంచెం స్కిన్‌ని కన్సీల్ చేస్తే దట్ హ్మ్. షుడ్ బి ఫెయిర్ ఎనఫ్. హ్మ్. ఇంకా దాని తర్వాత రకరకాల సీరమ్స్ అని, రకరకాల క్రీమ్‌లని ఇవన్నీ కూడా ఎప్పుడొస్తాయంటే ఇంకా హ్మ్. యాస్ అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ యాస్ అవర్ కన్సర్న్స్ హ్మ్. ఇంక్రీజ్ అప్పుడొస్తాయి. ఇప్పుడు యాక్నీ ఉందనుకోండి, హ్మ్. యాక్నీకి కావాల్సినటువంటి యాక్టివ్స్ దాంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. హ్మ్. లేదు డార్క్ స్పాట్స్ ఉన్నాయి. అదే మన హైపర్ పిగ్మెంటెడ్ స్పాట్స్ ఉన్నాయి. హ్మ్. దానికి తగ్గట్టు ఏం యూజ్ చేస్తే, సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్ లాగా అప్పుడు మనము వి కెన్ సెగ్రిగేట్ అండ్ యూజ్. ఇన్ జనరల్ ఎనీబడీ కెన్ యూజ్ అ హ్మ్. క్లెన్జర్, దట్ ఈస్ అ ఫేస్ వాష్, ఓకే. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. రెగ్యులర్‌గా ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడికి బయటకి వెళ్ళాలన్నా ఫౌండేషన్ అనేది ఇప్పుడు చాలా ఫౌండేషన్ అయిపోయింది వాళ్ళకి. ఖచ్చితంగా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు గ్లామర్ ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే వాడేవాళ్ళు. ఇప్పుడు అందరూ వాడుతున్నారు. సో, అవి ఆ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఆ ప్రోడక్ట్ యొక్క క్రెడిబిలిటీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎంతవరకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్, దాని హ్మ్. ఎఫెక్టివ్‌నెస్ మీ స్కిన్ పైన ఎట్లా ఉంది అని. ఒకటే హ్మ్. ప్రోడక్ట్ ఇద్దరు మనుషులు యూజ్ చేస్తే 2 రకాల డిఫరెంట్ రిజల్ట్స్ వస్తా ఉంటాయి. హ్మ్. అది నేను యూజ్ చేసి నాకేం బాగా పనిచేస్తది. మీరు యూజ్ చేసి మీకు రాకపోవచ్చు. కాబట్టి ఆ ప్రోడక్ట్ మనకు పడుతుందా లేదా అన్నది చూసుకొని మనం ప్రాపర్‌గా వాడితే గనుక హ్మ్. దట్స్ ఓకే. హ్మ్. అట్లా అని చెప్పి అది యూజ్ చేస్తున్నప్పుడు ప్రాపర్‌గా దాన్ని తగ్గ ప్రికాషన్స్ అవి యూజ్ చేసుకోవడము. హ్మ్. ఇమ్మీడియేట్‌గా అది వాష్ ఆఫ్ చేసుకోవడం. అంటే దానివల్ల ఏమవుతుందంటే పోర్స్ అనేది క్లాగ్ అయిపోతాయి కదా! హ్మ్. ఫౌండేషన్ అది పెడితే డెఫినిట్‌గా ఆ పోర్స్ అనేది క్లాగ్ అవుతాయి. హ్మ్. అప్పుడు మెల్లగా ఆయిల్ వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఆయిల్ వెళ్ళిపోవడానికి మనకు ఆ పోర్స్ ఓపెన్ ఉండాలి. ఎప్పుడైతే ఓపెన్ ఉండకుండా పైనుంచి ఇట్లాంటి ఫౌండేషన్ లాంటివి ఉంటాయో ఆయిల్ ఇక్కడనే రిలీజ్ అయిపోద్ది. హ్మ్. ఎప్పుడైతే రిలీజ్ అయిపోతుందో అక్కడ మెల్లగా యాక్నీ అన్నది స్టార్ట్ అవుతది. సో, ఇలాంటివి అవ్వకముందే జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు ఫేస్ క్లీన్ చేసుకోవడం, ఫేస్ హ్మ్. ఫౌండేషన్ పెట్టుకున్నా గూడా మెయింటెనెన్స్ అన్నది చేసుకుంటే గనక హ్మ్. స్కిన్ బానే ఉంటది. యాహ్! సో, సమ్మర్ నడుస్తుంది. ఇప్పుడు ఎలాగో పీక్ మనం మేలో పీక్ సన్‌ని చూస్తాం. యెస్. సో, బర్నింగ్స్ ఇవన్నీ వస్తా ఉంటాయి. సో, మీరు ఇచ్చే స్మాల్ స్మాల్ సజెషన్స్ ఏంటి? 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్మ్. ఎనీబడీ టు ఫాలో ఇన్ సమ్మర్ అండి. ఫస్ట్ థింగ్ ఈస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సన్స్. ఓకేనా? హ్మ్. సో, ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ సన్ స్క్రీన్. హ్మ్. సో, ఫస్ట్ సన్ ప్రొటెక్షన్ ఎవరికైనా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రేషన్. హ్మ్. చాలా మటుకు వాటర్ ఇంటేక్ అనేది చాలా వాటర్ డిమాండ్ అనేది బాడీకి ఎక్కువగా ఉంటుంది హ్మ్. సమ్మర్‌లో. చాలా అబ్సార్ప్షన్ అనేది ఎక్కువ, మెటబాలిజం అనేది ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఇంటేక్. సో, సెకండ్ వన్ ఇస్ ద హైడ్రేషన్. హ్మ్. ఫస్ట్ ఇన్ ద సన్ ప్రొటెక్షన్, సెకండ్ వన్ ఇస్ ద హైడ్రేషన్, థర్డ్ వన్ ఇస్ హైజీన్. హ్మ్. సో, సన్ మనకి వేడికి బాగా చెమట పట్టేస్తా ఉంటది. సో, రెగ్యులర్‌గా స్నానం అంటే హ్మ్. మినిమమ్ ఒక 2 టైమ్స్ అ డే స్నానం చేయడం. ఎక్కువగా స్వెట్టింగ్ రాకుండా, లేదంటే స్వెట్టింగ్ వచ్చినా కూడా దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవడము. హ్మ్. క్లోత్స్ కూడా ప్రాపర్ క్లోత్స్ ఏసుకోవడం, ఫ్రెష్ క్లోత్స్ వేసుకోవడము. ఇలాంటివి ద టెర్షియరీ ప్రికాషన్. సో, ప్రైమరీ ఇస్ ద సన్ ప్రొటెక్షన్, సెకండరీ ఇస్ ద హైడ్రేషన్ అండ్ హ్మ్. థర్డ్ వన్ ఇస్ ద హైజీన్. సో, ఈ 3 ఉంటే గనక సమ్మర్‌లో హ్మ్. సూపర్. యాహ్!
థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ Thank you వాల్యుబుల్ so టైం. much. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు మళ్ళీ కలవాలి. మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నా మళ్ళీ Definitely. మమ్మల్ని కలవాలి. మాకు ఎన్నో విషయాలు నేర్పించారు. Thank you so much. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.